వీఆర్ ఆల్ వెయిటింగ్. ప్రతి చోట చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, మీడియాలో కూడా ఉన్నారు. సో మేము కూడా వీఆర్ ఆల్ చిరంజీవి ఫ్యాన్స్. వీఆర్ వెయిటింగ్ అనమాట. 9 years ఆకలిగా ఉన్నాం. ఓకే బాసు, నువ్వు క్లాస్ ప్లస్ మాస్. ప్రెషర్ ఆన్ యువర్ హెడ్. ఇప్పుడు రాజమౌళి గారు అన్ని కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు. చిరంజీవి గారి సినిమా అంటే ఆయనకి కూడా టెన్షన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఓకే, కొన్ని క్యూట్ హైలైట్స్ చెప్పండి. దీనిలో చిరంజీవి గారు సరే సరదాగా మీరు అడిగేటట్టు చెప్తారు. ఆఫ్టర్ 10 years ఆయన స్క్రీన్ మీద డాన్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇక్కడ ఫిదా అవుతారు. ప్రతి పాటలోనూ ఉంటుంది. అని మీకు ఎట్లా అనిపిస్తుందండి? సురేఖ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు 150th ఫిలింకి ఆవిడ ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. అన్నయ్య అన్నారు ఒకసారి, వినయ్ వదినకి ఒక సినిమా చేయాలి, నేను చేయాలి, కళ్యాణ్ కూడా చేయాలి, ఇద్దరం కలిసి అంటే ఎంత కసి ఉంటుంది మనిషికి. చిరంజీవి గారు ఒక మనిషి పట్టుదల అంటే ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలండి. హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఏదో ఏదో అయ్యింది ఆయనకి, అయ్యి సర్జరీ చేశారు మా సినిమా షూటింగ్కి ముందు. ఫైనల్గా తిరిగి మీ దగ్గరికి వచ్చేసింది. అవునండి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. అయితే రామ్ చరణ్ కూడా ఉన్నారని విన్నా సినిమాలో, కరెక్టేనా? ఒక సాంగ్లో ఉంటాడు. ఫుల్ సాంగ్ ఉంటారు. ఫుల్ ప్లెజర్ కాదు, జస్ట్ చిన్న పోర్షన్ అంతే మధ్యలో. సినిమా రిలీజ్ అప్పుడల్లా మీరు నర్వస్గా ఫీల్ అవుతుంటారా? నాకు ఎందుకు ఈ సినిమా రిలీజ్కి ఆ భయం లేదు. బాగుందనే, సూపర్గా ఉందంటాం, ఆయన హ్యాపీగా ఉన్నారు అంటే అన్నయ్య కొట్టేస్తాను అనే ఫీలింగ్ అనుకుంటా. ఈ సినిమాలో మీరు నటించారంట కదా, ఖైదర్. ఓకే, ఇట్ వాస్ డైరెక్టెడ్ బై మెగాస్టార్. అవునా? దట్ షాట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ యాక్షన్. బిందాస్. మళ్ళీ జన్మ ఉంటుంది. వావ్, అందరూ బూజ్ చేస్తూనే మీరు పక్కన కూర్చుంటారా? అలా ఏం లేదు, తగ్గింది నేను తాగుతా. అంతేనా? జనరల్గా ఉంటుంటాయి కదా అలాంటి. నాకు వేరే అలవాట్లు ఏం లేవండి, బట్ ఐఎమ్ ఎ స్మోకర్. ఓకే, సో మీరు చిరంజీవికి ఏ స్థాయి ఫ్యాన్ చెప్పండి నాకు. ఫుల్ టైం ఫ్లష్. అందరిని పేరు నాకు గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ దగ్గర నేను ఇలా ఉన్నా, ఇలా చేశాను అని చెప్పుకో. మా సాగర్ గారు ఆయన డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఎప్పుడన్నా మంచం మీద పడుకుంటే ఆయన నన్ను లేపకుండా కింద దుప్పటేసి పడుకునేవారు. ఆయన నేను నమ్ముతారు. ఒరే అని పిలిచే ఫ్రెండ్ లేడు నాకు. మనకు ఆకలి వేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు చేసిన వాళ్ళు, ఉపకారం చేసిన వాళ్ళు గుర్తుంటే అంటారా? ఎందుకు ఉండరు? అది యాక్ట్ చేస్తాడు గుర్తులేనట్టు. మేము ఇంటికి వస్తే అప్పుడు లేచి వేడిగా అన్నం కూర ఉండేవారు వాళ్ళ భార్యలు. అఖిల్ సినిమా అప్పుడు వచ్చిన ట్రాల్స్ ఇంకెప్పుడు రాలేదు. ఇప్పుడు రాసాం, చదివాం, బాధపడతాం, అంతకన్నా ఆయన చేయగలమా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రీఎడిట్ చేయగలమా సినిమాని? రీషూట్ చేయగలమా బయటికి వెళ్ళిపోయాక? ఎందుకు ఆ చెత్త తీసేయి. బాగా మిస్ అవుతున్నారు ఆయన అని మాకు తెలుసు. బికాస్ ఆయన డెత్ మీరు అసలు ఐ థింక్ మీరు దయచేసి చేసుకోలేదు ఆ టైంలో. అదే చెప్తున్నా కదా, నా దరిద్రమైన ఈ 2 years బ్యాడ్ టైంలో ఇవన్నీ జరిగాయి. మా అమ్మగారు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్స్పైర్ అయ్యారు. ఫాదర్కి అసలు క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయినప్పుడు అసలు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ యూ అని విన్నాను నేను, మోర్ దెన్ హిస్ డెత్. ఎందుకు చేస్తాం అందరం.
కొడుకుని బతికించుకోకపోతే ఇంకేం, నా పేరు ఎందుకు, నా డబ్బు ఎందుకు? డూ సంథింగ్. మీరు ఏమైనా చేయండి, మీరు బోర్డులో ఎక్కడికైనా పంపండి, ఏమైనా చేయండి. బట్ ఐ నీడ్ మై ఫాదర్ అట్లీస్ట్ ఫర్ 10 years. తగ్గిపోయిందని దీంట్లో పాపం మళ్ళీ చుట్టలు కాల్చారు ఆయన. ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలిసింది. నేను ఆయన బాత్రూమ్కి వెళ్ళా. ఎందుకు ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు చుట్ట స్మెల్ వచ్చింది, ఆ యాష్ కనిపించింది. నేను బయటకు వచ్చి భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకుడు ఒక హీరో ఇమేజ్ని లక్షింతలు చేయగలడు. అంతేకాదు, చిన్న హీరోకి పెద్ద సినిమా, పెద్ద హీరోకి అతిపెద్ద సినిమా చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడు వివి వినాయక్. కొడితే 6 కొట్టాలి, ఆడితే రఫ్ ఆడాలి, చరిత్రలో మాత్రం మనకు పేజీ ఉండాలి అని ఖచ్చితంగా నమ్మే దర్శకుడు వివి వినాయక్. అయితే ఖైదీ నంబర్ 150 చిరంజీవి గారి 150వ చిత్రం దాదాపు 9 ఏళ్ల తర్వాత వస్తుంది. ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎంతోమంది చిరంజీవి అభిమానులు. సో వారందరి అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు వివి వినాయక్. సో హీ ఈజ్ మై వెరీ స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. సో సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో, అది పోలీస్ అవ్వచ్చు, బ్యూరోక్రసీ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఎనీ సర్వీస్ ఇండస్ట్రీ, ప్రతి చోట చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు కదా, మీడియాలో కూడా ఉన్నారు. సో మేము కూడా వీఆర్ ఆల్ చిరంజీవి ఫ్యాన్స్. వీఆర్ వెయిటింగ్ అనమాట. 9 years ఆకలిగా ఉన్నాం. బ్యూరోక్రసీలో ఉంటారు అని అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయిన సందర్భం ఒకటి చెప్తాను మీకు. ఠాగూర్ షూటింగ్కి తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళాను, వెంకటేశ్వర యూనివర్సిటీ. అంటే ఆ జిల్లా అప్పుడు ఎవరు ఎస్పీ, ఆయన పేరు నాకు తెలీదు, ఒక ఎస్పీ గారు, ఆయన ఫ్యామిలీ అంతా, అలాగే ఆ జిల్లా కలెక్టర్ ఆయన ఫ్యామిలీ అంతా, మా ఫ్యామిలీ అందరూ మీ ఫ్యాన్స్ అండి, మిమ్మల్ని చూడాలని వచ్చారు, కలవాలని వచ్చారు అని అంటే పాపం చిరంజీవి చాలా ఆనందపడి అక్కడ మీరు ఠాగూర్ సినిమాలో చూసింది నేను అక్కడ షూట్ చేసిన జస్ట్ 20 minutes అంతే. ఓకే. ఎందుకంటే ఆయన్ని విత్ మేకప్ హైదరాబాద్లో మేకప్ అయ్యి తిరుపతి ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వచ్చి షూట్ చేసే పరిస్థితే లేదు అసలు. ఓకే. అంత జనం, అది అంత జనం, అంత దీనిలో కూడా, అంత టెన్షన్లో కూడా నాకు ఇవ్వాల్సిన ఒక 5-6 షాట్లు ఇచ్చేసి వెళ్ళి పాపం వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీలో రూమ్లో కూర్చుంటే పాపం చాలా ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. నాకు ఏంటిది అసలు ఇంత ఇది అనిపించింది. అంటే మనమే కాదు అందరూ ఉంటారన్నమాట అనుకుంటా. ఎందుకని అదేనండి, చిరంజీవి గారు ఇందులో లిరిక్లో కూడా ఉంటుంది, బాసు నువ్వు క్లాసు ప్లస్ మాస్, నువ్వు మాస్ ప్లస్ క్లాస్. అలాగా ఆయన మాస్ హీరో విత్ క్లాస్ ఆడియన్స్. ఎస్, ట్రూ, కరెక్ట్. అయితే మీకు ఇదేమన్నా ప్రెషర్గా ఉందండి? అంటే 9 years తర్వాత కమ్బ్యాక్ ఫిలిం, అందరికీ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు అప్పుడప్పుడు హిట్స్ ఇచ్చినా మధ్య మధ్యలో 2-3 ఫ్లాప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకొని, చరిత్రను తలుచుకొని, ప్రజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్, సో హౌ ఇస్ ఇట్ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్? డెఫినెట్గా నేను కంటిన్యూస్ హిట్లు ఇచ్చినా కూడా చిరంజీవి గారి సినిమా అంటే ప్రెషరే. అది ఒక బాధ్యత. అంటే సపోజ్ ఇప్పుడు రాజమౌళి గారు అన్ని కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు, చిరంజీవి గారి సినిమా అంటే ఆయనకి కూడా టెన్షన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. మనం తీసే సినిమాని ఫస్ట్ ప్రేక్షకులు ఊహించేసుకుంటారు వాళ్ళ మైండ్లో, చాలా ఎక్కువ మంది. అలాగా ప్రెషర్ అనేది 100% ఉంటుందండి. కాకపోతే నాకు టు బి ఫ్రాంక్ నా ఫీలింగ్ ఏంటంటే, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను కరెక్ట్ చేసేవారు. అంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డబుల్ పాజిటివ్ చూసి, నాని ఈ సీన్ బాగోలేదు నాని, ఇది బాగోలేదు నాని, అది బాగోలేదు నాని అని నాకు చెప్తూ ఉండేవారు. నేను మళ్ళీ ఏదో కరెక్ట్ చేసుకోవటం,
లేకపోతే ఆ సీన్ తీసి ఇంకో చోట వేసి ఇలాగే ఓ నాన్నగారు అన్నారంటే ఏదో ఉంటుందని ఆలోచించి ఏముందో వెనక్కి వెళ్ళడం. ఆ టైంలో నేను అసలు ఫ్లాప్ అనేది లేదు నాకు. ఓకే. నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చెప్పడానికి ఎవరు చెప్తారు, ఎవరు అందరు బాగుందని చెప్తారు కానీ బికాజ్ ఆఫ్ మై స్టేచర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద డైరెక్టర్ అని ఇంకోటి అందరూ ఎవరు అంత ధైర్యంగా చెప్పరు. మళ్ళీ నాకు అది ఆ కన్సర్న్ ఈ సినిమాతో నాకు చిరంజీవి గారు వినయ్ ఆయన ప్రతిదీ అండి, మనం 100 ప్రశ్నలకి సమాధానం చేసుకుని పెడితే 101 అడుగుతారు ఆయన స్క్రిప్ట్ వైజు సినిమా వైజు ఇంకా ఆయనకి తెలియంది లేదు. ఆయన ఏదైనా ఒక లాజిక్ అడిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కరెక్ట్ ఆయన అడిగిన దానికి యాజ్ డైరెక్టర్ మనం చెప్పాలి. ఓకే. అది నాకు ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, అభిమానంగా ఉండొచ్చు ఏదైనా. ఆయన్ని అందరూ సెట్ అందరూ గౌరవిస్తాము, అందరూ ఇదిగా ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా తప్పుది అడగరు. మనం కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వకుండా మొండిగా ఉంటారు. నేను చెప్పింది ఉండాలనే మొండితనం ఒక. ఆయన ఏం చేసినా సినిమా కోసం. ఎందుకంటే ఆయన సినిమా అంటే కోట్లాది రూపాయలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అందరికంటే ముందు ఇంక కోట్లాది మంది ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది పెద్ద మనం అనుకుంటాం మనకి చిరంజీవి గారి సినిమా టెన్షన్ అనుకుంటాం. చిరంజీవి గారు అసలు సినిమాయే టెన్షన్. అసలు ఆయనకు కూడా ఉంటుంది కదా టెన్షన్. సినిమా అంటేనే టెన్షన్, అది ఎవరితో అయినా కానివ్వండి. ఆయనకి ఇప్పటికి కూడా ఆయన అదే టెన్షన్లో ఉంటారు, ఫస్ట్ సినిమాలాగే ఉంటారు. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. చాలా బాగా సినిమా రావడానికి చాలా దోహదం చేసింది. కొన్ని క్యూట్ హైలైట్స్ చెప్పండి. అంటే కొన్ని టీజర్లు లాంటివి. అంటే మేము టీజర్లు ట్రైలర్లు చూసాము, ఒక 2 పాటలు కూడా చూసాము, బట్ ఇంకా కడుపు నిండట్లేదు. 11 వరకు వెయిట్ చేయాలంటే ఈ మధ్యలో మీరు ఏమన్నా కొన్ని చిన్న ముక్కలు చెప్తే బాగుంటుంది. డేట్ 11 అలాగనే ఫిక్స్ అవ్వలేదండి. ఓకే. డేట్ ఎప్పుడు అనేది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని ఓకే వాట్ ఎవర్. అప్పుడు ఇంకా మీరు మా టెన్షన్ ఇంకా పెంచుతున్నారు అయితే. దీనిలో చిరంజీవి గారిది సరే సరదాగా మీరు అడిగారు చెప్తా. ఫస్ట్ చిరంజీవి గారు రౌడీ అల్లుళ్ళలో దొంగమగుడు, అవును, ఆ రోజుల్లో ఆయన కామెడీ ఉంటుంది కదా, వండర్ఫుల్. అసలు అదంతా ఈ సినిమాలో ఉంటుంది. సూపర్. ఓకే. ఆయన సరదా సీన్లు సరదాగా ఉండేవి. బ్రహ్మానందంకి ఆయనకి మధ్య వచ్చే బ్రహ్మానందాన్ని నాట పట్టించే సీన్లు చాలా బాగుంటాయి. డాన్స్లో అయితేనండి ఫస్ట్ చిరంజీవి గారు ఒక మనిషి పట్టుదల అంటే ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలండి. ఆయన స్లిమ్గా తయారయ్యి అంటే ఒకసారి ఒక చెయ్యికి హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఏదో ఏదో అయ్యింది ఆయనకి, అయ్యి సర్జరీ చేశారు మా సినిమా షూటింగ్కి ముందు. చేస్తే ఒక చేతికి బ్యాగ్ ఉంటుంది కదా, అదే కొన్ని రోజులు రెస్ట్. నేను ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన దాంతోనే జాగర్ మించి దిగి థ్రెడ్మిల్ మించి ఆ సింగిల్ హ్యాండ్తో ఆ వెయిట్స్ చేస్తున్నాడు ఆయన. అంటే ఎంత కసి ఉంటుంది మనిషికి. అసలు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా చిన్న కారణం దొరికితే మానేద్దామని ఉంటుంది. కరెక్ట్. అలాంటిది ఏంటి అని అనిపించేస్తుంది అనమాట. అసలు డైట్ కానీ ఇది కానీ అసలు ఎంత అందంగా ఉంటారు మా సినిమాలో చూడండి మీరు. అసలు ఇదేంటి అప్పుడు కన్నా బాగున్నారు ఈయన. ఇది ఆయన సినిమాలు ఆప్ చేసిన దగ్గర కన్నా బాగున్నారే అనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ డాన్సర్స్ కూడా అసలు ఏం చేశారండి, ఫెంటాస్టిక్గా చేశారు. బాబోయ్, మీరు ఎక్సైట్మెంట్ ఇంకా పెంచుతున్నారు, అడ్రినలిన్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఆయనే పెద్ద సర్ప్రైజ్ అండి ఈ సినిమా. అవునా? ఎస్పెషల్లీ 2 పాటలు మీరు ఏవైతే విడుదల చేశారో సాంగ్స్ 4 వచ్చాయి. లైక్ 4 వచ్చాయి. అంటే ఫస్ట్ మీరు ఇనీషియల్గా దట్ ఐటమ్ సాంగ్ అండ్ దెన్ కాజల్ సాంగ్, ఆ 2 ఇస్ లైక్ బ్లాక్ బస్టర్స్ ఆల్రెడీ. ఇప్పటికే కొన్ని 10 మిలియన్స్, సమ్ 10 odd millions వ్యూస్ వచ్చేసాయి.
ఆ పాట పిక్చరైజ్ చేసినప్పుడు అండి మీరు యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ ఎక్స్పీరియన్స్? అంటే ఆఫ్టర్ 10 years ఆయన స్క్రీన్ మీద డాన్స్ చేస్తున్నారు. ప్రతి పాటలో నేను సర్ప్రైజ్ అయ్యే స్టెప్స్ అవునా? ప్రతి పాటలో ఒకసారి చేశారు ఆయన. ప్రతి పాటలో సర్ప్రైజింగ్గా వా చాలు ఇక్కడ ఇక్కడ క్లాప్స్ కొడతారు, ఫ్యాన్స్ ఇక్కడ ఫిదా అవుతారు అనేది ప్రతి పాటలోనూ ఉంటుంది. ఓకే, వండర్ఫుల్. అయితే మీరు ఒక హిస్టరీ సృష్టించారని మీకు తెలుసా? ఏంటండి? ఏంటంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలింకి మీరు డైరెక్టర్. అవునండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అవును. కొన్నిదెల ప్రొడక్షన్స్ అది ఫస్ట్ డెబ్యూ. సురేఖ గారు డెబ్యూ. అండ్ విలన్ డెబ్యూ. అవును. అవునా? తరుణ్ అరోరాని తీసుకొచ్చారు మీరు. అవును. సో ఆల్ డెబ్యూస్ అనమాట. కంబ్యాక్ ఫిలింకి ఇట్స్ లైక్ హిస్టారికల్. అంటే గుర్తొస్తుంది. అవునా? నాకు కొనిదెల ప్రొడక్షన్స్ అంటే అదే అన్నయ్య గారు అంటే మా సొంత దీనిలాగా నాకు ఒక ఆనందం ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యానర్స్ అన్నీ అద్భుతంగా వెలుగుతున్నాయి. అవునా? ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నేను ఫస్ట్ ఓపెనింగ్ నేను చేసింది. అలాగే మా బుజ్జిది నల్లమల బుజ్జి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అది నేను ప్రారంభించింది. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సినిమాలు అన్నీ. హ్యాపీ. అలాగే గోల్డెన్ హ్యాండ్ అంటే ఈ చరణ్కి నాది గోల్డెన్ హ్యాండ్ అని అలా అని కాదు, మంచి నాకు నేను కోరుకుంటా, నాకు నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని నేను కోరుకుంటా, బాగా డబ్బు మిగలాలని. ఈ చరణ్కి ఈ బ్యానర్ మీద తనకు ఒక ఐడియా ఉంది, అది కాకపోతే తనకు తీరిక లేదు. అంటే చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అంటే 5 crore బడ్జెట్, 7 crore బడ్జెట్, కొత్త వాళ్ళతోనూ ఇలా చెయ్యాలి ఈ బ్యానర్లో అనేది తనకు ఒక ఐడియా ఉంది. కాకపోతే తన స్క్రిప్టు తన సినిమాలు దీంతో బిజీగా ఉంటున్నాడు. అది ఎవరన్నా అపాయింట్ చేయమని చెప్పాలి స్క్రిప్ట్స్ వినడానికో దేనికో. అవునా? అంటే తనకైతే బాగుంది చెయ్యాలని, మన బ్యానర్ మీద మన ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది చేయాలని. మేబీ 1-2 yearsలో చేస్తాడేమో, అప్పుడు ఈ బ్యానర్కి ఇంకా మంచి పేరు వస్తుంది. సో కానీ మీకు ఎట్లా అనిపిస్తుందండి? సురేఖ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు 150th ఫిలింకి ఆవిడ ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. యూ మస్ట్ బి ఫీలింగ్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. నాకు వదిన గారు ఠాగూర్ జరుగుతున్నప్పుడు, అంటే సదాస్ దేవతలు అంటారు కదా, అది నమ్మకాన్ని పక్కన పెట్టండి, ఎప్పటి నుంచో వదిన గారికి అన్నయ్యతో సినిమా చేయాలని ఉండింది. అన్నయ్య అన్నారు ఒకసారి, వినయ్ వదినకి ఒక సినిమా చేయాలి, నేను చేయాలి, మా కళ్యాణ్ కూడా చేయాలి, ఇద్దరం కలిసి చేసే కథలేమో దొరకవు, నేను సినిమా చేయాలి, అది నువ్వు చేయాలి అని అన్నారు. అలాగే అన్నయ్య అన్న. ఇప్పుడు ఇది ఠాగూర్ జరిగినప్పుడు 2003 అండి, 2003 అంటే ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. అది అలా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడు మాటలు గుర్తొచ్చినాయి. ఇది మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు చేయాలి అన్నప్పుడు అన్న మీరు అప్పుడు అన్నారు గుర్తుందా, ఎక్కడో ఇది అని అనిపించింది. మంచిది. కానీ నిజమే కదండి, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో సినిమా చేయాలి అని, ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పటికి. 3 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నారు, కథలు వింటున్నారు, దర్శకుల్ని కలుస్తున్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక టైంలో ఒకళ్ళు చేస్తున్నారని, ఇంకో టైంలో ఇంకోళ్ళు చేస్తున్నారని, ఇలా రకరకాల మాటలు వినపడ్డాయి. ఫైనల్గా తిరిగి మీ దగ్గరికి వచ్చేసింది. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. అందరితో కత్తి చూసావా నువ్వు అని అన్నారు. అంటే నేను హాచిపాచిగా చూశాను కానీ అంత ఫోకస్డ్గా చూడలేదని అన్న. అంటే ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి నేను ప్రేమ చెప్పాను. తర్వాత సరే నేను ఒక 1-10 రోజులు చూడండి అన్నయ్య, తర్వాత చూస్తాను, నాకు మూడు సరిగ్గా లేదు,
మంచి మూడ్లో ఉండి చూస్తాను ఒక 10 days తర్వాత మామయ్య నువ్వు నీ ఇష్టం నువ్వు చూసి చెప్పు పర్లే అన్నారు. అన్నాక ఒక 10 days ఎప్పుడు చూసి ఒక మంచి రోజు ఏదో చూసి పెట్టి చూసి నోట్స్ రాసుకుంటూ చూసిన తర్వాత నాకు దాంట్లో మేజర్గా నాకు అనిపించింది చూసిన తర్వాత ఫస్ట్ కామెడీ ఎక్కువ ఉండాలి, అంటే కామెడీ ఉండాలి బాగా. నెక్స్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ రెండు ఫిక్స్ అయ్యి ఆ సినిమాలో వెంటనే యంగ్ హీరోస్ లాగా ఇలా చూడగానే హీరోయిన్ చూసి బాగుంది అని లవ్లో పడ్డట్టు కాకుండా దానికి ఏదో ఒక చిన్న కథ అల్లాలి. ఇలాంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందన్న మీకు, అంటే ఈ టైంలో మొత్తం పూర్తిగా ఏదో మెసేజ్ చెప్పినట్టు ఉండకూడదు. ఓకే, అలాగని ఏమీ లేకుండా చేస్తేనేమో మీ స్టేచర్కి కరెక్ట్గా ఉండదు. అదంతా పర్ఫెక్ట్గా ఉంది. దాంట్లో ఇవి చేయాలని నేను రాసుకున్న నోట్స్ అంతా చెప్తే అని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే గో హ్యాడ్ అని బాగా నాకు తెలుసు నీకు ఎక్కిందని నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావు వచ్చేసి నాకు ఒక రీడింగ్ అన్నారు. ద ఫస్ట్ సిట్టింగ్ నేను పరచూరు వెంకటేశ్వరరావు కూర్చుని దాన్ని బాగా ఒక ఆర్డర్ మేము అనుకున్న అన్నీ తీసుకొచ్చి కామెడీలు అన్నీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ చేసిన తర్వాత విన్నారన్న సత్యానంద్ గారిని కూర్చోబెట్టి, నాకు సత్యానంద్ గారు పరిచయం, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఆయన ఇది ఎలా ఉంటుంది అని నాతో ఫస్టే అన్నీ చెప్పారు. చిరంజీవి గారి కంటే మంచి కామెడీ అదంతా ఉండాలి అది ఇది అని చెప్పారు. సరే ఒకసారి వినండి, దాని తర్వాత దాన్ని చెప్పి ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా చెప్పేశారు. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మంచి నరేట్ చేస్తారు, బాగా నరేట్ చేస్తారు. అతను లేచి హక్ చేసుకున్నారు అన్నయ్య, సత్యనారాయణ ఫెంటాస్టిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి ఆయన అందరూ సూపర్ హిట్ సార్ సినిమా ఇది అని చెప్పేసి అన్నారు. అయిపోయిన తర్వాత ఒక 2 days 3 daysకి మేము ఇంకా 2 days 3 daysకి నాకు బ్రహ్మానందం కావాలన్నాయి చిరంజీవి గారు. అంటే దీంట్లోకి ఎలాగొస్తుంది బ్రహ్మానందం అని అంటే ఆయనే వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగా అలాగే వస్తే బాగుంటుందేమో చూడు అని నేను నేర్పించేలాగా అది ఇదని అంటే ఇంకప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అంతకుముందున్న ఇంకొక ట్రాక్ని పక్కన పెట్టి ఇది పెట్టి ఇన్ని చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక నేరేషన్ ఇచ్చి దానికి షూటింగ్ వెళ్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ డే నేను నా తరఫు నుంచి నేను అన్నది ఏంటంటే అసలు కంగారు పడద్దని, ఎన్నిసార్లు అయినా అదే ఈ రిలీజ్ డేట్లు ఇలాంటివి పెట్టుకుని ప్రెషర్ తీసుకోవద్దు, మీరు హ్యాపీగా మీకు నచ్చిన తర్వాత చేయండి అంతే. ఎందుకంటే మీ జడ్జిమెంటే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలి. మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా బాగుంటుంది అది అనేది అన్నాను. దానికి ఆయన ఒక రోజు ఇక్కడే కూర్చుని మొత్తం మళ్ళీ నేరేషన్ అయిన తర్వాత ఓకే షెడ్యూల్ వేసేయండి అని ఐఎమ్ కాన్ఫిడెంట్ ఓకే డన్ అని చెప్పి వన్స్ వేసిన తర్వాత టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడ అసలు బ్రేక్ రాలేదు అసలు బ్రేక్ అది మేము ఎప్పుడన్నా ఒక 1 week రెస్ట్ దొరికితే బాగుండని మేము అనుకుంటుంటే ఆయన ఎందుకు ఖాళీ చేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయిపోయిందండి? 84 days తీసుకోండి. 84 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు కాజల్ని సడన్గా మధ్యలో అనుకున్నారంట కదా, ముందు అనుష్క అలా కాదు, ఫస్ట్ 2 heroines కింద ఉండేది. మేము చేసిన ఫస్ట్ వెర్షన్లో ఇంకో హీరోయిన్ కూడా పెట్టాము. నేను అప్పుడు నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా కాజల్ అనుష్కనే ఇచ్చాను. తర్వాత బ్రహ్మానందం కావాలనుకున్న తర్వాత సింగిల్ హీరోయిన్ అయింది. సింగిల్ హీరోయిన్ అయిన తర్వాత కాజల్ మన అనుష్క బిజీగా ఉండింది. కాజల్ మాత్రం నా మైండ్లో అలాగే ఉండిపోయింది. అదే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఇంకా దానికి నాకు ఆల్టర్నేటివ్ లేదా. చాలామంది బాంబే హీరోయిన్స్ పెద్ద హీరోయిన్స్ అందరిని ఇచ్చేసారు కానీ నాకు అయితే కాజల్.
అనుష్క. హౌ వాస్ కాజల్ ఫీలింగ్ అండి? ఇప్పుడు కొడుకుతో చేసింది, అవును. మగధీర బ్లాక్ బస్టర్ హిట్, మళ్ళీ తండ్రితో. సో వాట్ వాస్ హర్ ఇంటర్నల్ ఇమోషన్స్? మీరు ఎప్పుడైనా అది కనుక్కోవడానికి ట్రై చేశారా? నేను టు బి ఫ్రాంక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ కాజల్ నాతో నాయక్ చేసింది. కదా, తను చాలా హ్యాపీగా వర్క్ చేస్తుంది, ప్రొఫెషనల్గా టక్ టక్ మనం వర్క్ చేసేసి చేస్తుంది అంతే. కానీ కాజల్ నాయక్ కన్నా ఇప్పుడు పెర్ఫార్మర్గా మాత్రం చాలా బాగా ఎదిగిపోయిందండి. అది అనిపించింది నాకు. డాన్స్ కానీ ఎందుకు అప్పుడు కన్నా అందంగా ఉంది ఇప్పుడు. తరుణ్ అరోరాని ఎందుకు తీసుకున్నారు మీరు? నేను గణితన్ అని ఒక తమిళ సినిమా చూశానండి అనుకోకుండా. అది ఎవరో కొత్త వాళ్ళు బాగా చేశారట అది ఇదని మా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంటే ఆ గణితాన్ని చూశాను నేను చెన్నై వెళ్ళినప్పుడు. చూస్తే నాకు విలన్ ఫ్రెష్గా అనిపించాడు. ఫస్ట్ టైం చూసినా కూడా నాకు ఏదో ఫ్రెష్గా అనిపించాడు విలన్. అనిపించిన తర్వాత మనం స్క్రిప్ట్ ఇదంతా జరుగుతుంటే ఆ గణితం విలన్ ఎవరో చూడండి అతను పిలిపించండి అన్నాక వన్ ఫైన్ డే పిలిచారు. చూసి మేకప్ టెస్ట్ అదంతా చేసాం. అంటే మన కాస్ట్యూమ్స్ దానిలో వేరే లుక్లో ఉంటాడు. మన దీనికి ఆ లుక్ కాస్ట్యూమ్స్ అవన్నీ చేసాం. చేస్తే మా ఫోటోషూట్ చేసాం. బాగున్నాడు, చాలా బాగున్నాడు. బాగుండే ఓకే ఫిక్స్ అని చెప్పేసి అన్న తర్వాత నాకు తెలిసిన సర్ప్రైజ్ ఏంటంటే అంజలా జావేరి హస్బెండ్ అంట. అవును, నాకు అప్పుడు తెలియదు అసలు. తర్వాత ఎప్పుడు నా షూటింగ్లో ఎవరు అన్నారు, అవునంటే అవునని అన్నారు. జబ్బీ మెట్లో కూడా సెకండ్ హీరో. జబ్బీ మెట్ మూవీ ఉంది కదండి, నేను అది చూడలేదు. తర్వాత చెప్పాడు జబ్బీ మెట్ ఇదంతా చేశానని చెప్పాడు. నేను గణితంలో చూసి తమిళ్ సినిమా అది ఇంప్రెస్ అయి పెట్టుకున్నాను. ఓకే, గుడ్ గుడ్. అయితే రామ్ చరణ్ కూడా ఉన్నారని విన్నా సినిమాలో, కరెక్టేనా? ఒక సాంగ్ లో ఉంటాడు. ఫుల్ సాంగ్ లో ఉంటారు. ఫుల్ ప్లెజ్డ్ కాదు, జస్ట్ ఇన్ పోర్షన్ అంతే, మధ్య మధ్యలో. పీకే గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు ఆయన లేరు. బట్ ఆయన ఈ మూవీ షూటింగ్ టైంలోనే ఎప్పుడో కలిసినట్టు వచ్చినట్టు విన్నాను, కరెక్టేనా? మూవీ జరుగుతున్న షూటింగ్ అప్పుడు వచ్చారా, లేకపోతే మా షూటింగ్ రాలా? తర్వాత ఈ పోస్టర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఏమన్నా కలిసారా? ఐ హర్డ్ దట్ హీ మెట్ యూ, మిమ్మల్ని, చిరంజీవి గారిని. లేదండి, సినిమా టైంలోనో పోస్ట్ రిలీజ్ అప్పుడు, పోస్ట్ రిలీజ్ కాదు, ఈ ట్రైలర్ టీజర్ రిలీజ్ తర్వాత. లేదు, కలవలేదా? చిరంజీవి గారు కలిసారేమో తెలియదు నాకు, నేనైతే కలవలేదు. మా షూటింగ్ రాలా. ఓకే, మరి మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? చెయ్యాలండి. అసలు ఎప్పటి నుంచో ఉంది కదా చేద్దాము అని, అది అవ్వట్లేదు, కరెక్ట్గా ఇది అవ్వట్లే. వినాయక్ గారు, మీ ఆల్ టైమ్ ఫేవరెట్ టెక్నీషియన్స్ ఉన్నారు కొంతమంది. గౌతమ్ రాజు గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, అలా దేవిశ్రీ ప్రసాద్, అంటే లైక్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ యూ క్వైట్ సమ్ టైమ్. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఆ టీమ్ అప్ అయిపోయారు. సో అగైన్ యూ ఆల్ స్టార్టెడ్ వర్కింగ్. హౌ వాస్ దట్ అండి? దట్ అగైన్ రీలివింగ్. మీరు చెప్పిన పేర్లన్నీ కలిసే ఉంటాం అండి ఇప్పుడు. అవునా? అన్ని సినిమాలకి ఉంటాం. కొన్ని సినిమాలకి రాసినా రాయకపోయినా అన్ని సినిమాలకి ఏదో సలహా, సంప్రదింపు, సిట్టింగ్, కథ ఏదో రకం కలుస్తూ ఉంటాం. కానీ వివి వినాయక్ గారి సినిమాల్లో పంచ్ డైలాగులు అంటే వెంకటేశ్వరరావు గారే రాయాలి, పరుచూరి గారే రాయాలి. దానికి హై ఇమోషనల్ డైలాగ్స్ అవి చెప్పటం మళ్ళీ ఓ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్, వీళ్ళే. అవునండి, అవును, మోస్ట్ చోజన్ పీపుల్. అవునండి. ఈ సినిమాలో అలాంటి ఎలక్ట్రిఫైయింగ్ డైలాగ్స్ ఏముండబోతున్నాయి? ఒకటేమైనా మీరు చెప్పగలుగుతారా? ఇస్ దర్ ఎనీ వన్? లేదు, నేను స్టేజ్ మీద ఒకసారి చెప్పాను. ఈ సినిమా డైలాగ్స్కి వచ్చేసరికండి టోటల్ ఓవరాల్గా మనం వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు ఓవరాల్ ఇది ఉన్నా అంటే ఈ సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకునే దీనిలో కొంచెం కామెడీ సైడ్ ఇలాగా అన్నీ ఒక 2-3 వెర్షన్స్ కింద రాయించి అన్నీ కూర్చుకుని ఇంకొక వెర్షన్లో తయారు చేసి అలా చేయటం జరిగింది. దాంట్లో మాకు వేమారెడ్డి అని ఒక రైటరు, ప్లస్ సాయి మాధవ్ గారు ఉన్నారు కదా, బొర్రా సాయి మాధవ్ గారు, ఆయన కూడా రాశారు. బ్రదర్స్ రాసినవి. ఓవరాల్గా ఏంటంటే వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ గారు ఓవరాల్గా పైనుంచి ఆ స్క్రిప్ట్ మొత్తం చేసి మళ్ళీ మేము కరెక్ట్ చేసినవి మళ్ళీ చూసి దానిలో వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఇలా అందరం ఒక టీం కింద పనిచేసామండి. అంటే నేనైతే అందరికీ క్రెడిట్స్ ఇవ్వాలి కదా, పని చేయించుకున్నప్పుడు తప్పు వాళ్ళ గురించి చెప్పకపోవడం తప్పు.
మీరు అదొకటి ఎప్పుడు చేస్తుంటారు. యు ఆల్వేస్ గివ్ క్రెడిట్. ఇవ్వాలండి, తప్పదు. అంటే దానికోసమే కదా, గుర్తింపు కోసమే కదా ఇక్కడికి వచ్చింది ఎవరైనా. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ పేర్లు కూడా కనిపివ్వండి. జనరల్గా స్క్రీన్ మీద ఫలానా డైలాగ్స్ రాసిన వాళ్ళ పేర్లు. నేను అది చాలా తప్పు అంటానండి, చాలా తప్పు అది. నాకు తెలుసు కొన్ని తప్పు అండి అది. ఎవరు వచ్చినా ఇక్కడికి డబ్బు అనేది మనం ఎదిగిన తర్వాత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోకస్ మన పేరు కోసమే ఉంటుంది. కరెక్ట్. ఇది క్రియేటివ్ ఇండస్ట్రీలో, ఈ సినిమా ఫీల్డ్లో ఫస్ట్ మనం వెళ్ళి పెద్ద పేరు తెచ్చుకోవాలి అనేది ఫస్ట్. దాని తర్వాత దాని ప్లేస్ని దాని స్లోగా డబ్బులు ఎంటర్ అవుతుంటాయి, వెళ్తుంటాయి, వస్తుంటాయి. తర్వాత ఇంకా రెమ్యునరేషన్స్ పెరుగుతుంటాం, అక్కడ నుంచి మార్పులు చేరుతుంది. ఏదైనా ఫస్ట్ పేరు, గుర్తింపు అనేది కావాలి కదండి. అది నేను క్రెడిట్స్ ఇవ్వాలండి, తప్పండి అది. కానీ మీరు ఎప్పుడన్నా ఇటువంటిది ఎక్స్పీరియన్స్ అయ్యారా వినాయక్ గారు? అంటే 92లో మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అప్పుడు యు ఆర్ వర్కింగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అప్పుడు ఎప్పుడైనా అంటే మీరేమైనా రాయటం, మీరేమైనా సలహాలు ఇవ్వటం, ఒక సీన్స్ మీరు క్రియేట్ చేయటం, దానికి మీకు ఆ పేరు, ఆ క్రెడిట్లు ఇవ్వకపోవటం, అలాంటివి ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? అలాంటిది లేదు. అందుకని యువర్ ఫీలింగ్ సో మచ్ ఫర్ దెమ్ అని. లేదండి, నా దగ్గర బాధపడుతుంటారు చూసారా చాలామంది. అదేంటి ఆ కథ నీదా అంటే, అవును సార్ అంటుంటాడు వాడు. అదేంటి మరి నువ్వు నీ పేరు లేదా అని అంటే, ఎక్కడో నాకు ఇవ్వలేదు సార్, అదే ఇలాగేదో బాధపడుతుంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో అది కూడా నిజం కాదు కదండి. ఒక్కోసారి అలాంటి వాళ్ళు అబద్ధాలు కూడా చెప్తుంటారు కదా, అంటే వాళ్ళ దగ్గర పని చేసి కూడా. మనకు తెలుస్తుంది అంటే ఏదో కొంతైనా ఉంటుందిగా. అంటే ఇప్పుడు మగధ రిలీజ్ అవ్వగానే కథ నాది అని వస్తే ఫూలిష్ అని పిచ్చోళ్ళు అనిపిస్తుంది. మామూలుగా కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అప్పుడు నేను ఇది. సో మీరు చిరంజీవికి ఏ స్థాయి ఫ్యాన్ చెప్పండి నాకు. అంటే బిఫోర్ యూ ఎంటర్డ్ ఇండస్ట్రీ, మీ ఊర్లో మీకు ఒక థియేటర్ ఉండేదంట కదా, వినాయక్ థియేటర్. సో మీ నాన్నగారు ఎగ్జిబిటర్. అవును, అండ్ హీ వాజ్ లైక్ ఫుల్ టైం అంటే నరాన సినిమా ఉంది. అట్లా అంటే నేను పుట్టేప్పటికే మాకు థియేటర్ ఉంది కాబట్టి నేను తినే ప్రతి ఫుడ్ మా అమ్మ నాకు పెట్టిందంతా కూడా సినిమా నుంచి వచ్చిందే. ఓకే, సినిమా అన్ని ఇచ్చింది నాకు. అందుకే ఇప్పటికీ నాకు సినిమా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే సపోజ్ ఒక థియేటర్ కట్టాలంటే 4-5 కోట్లు 6 కోట్లు అవుతుంది. సపోజ్ ఇంకో 25 కోట్లు ఇంకో చోట అవుతుంది అనుకోండి. నాకు వచ్చిన డబ్బు ఆ సినిమా హాల్ మీద పెడుతుంటా. ఎక్కడ సినిమా హాల్ కొంటుంటా. అవునా? ఎన్ని కొన్నారు ఇప్పటి వరకు? వైజాగ్ విమాక్స్ కాంప్లెక్స్ ఉంటుంది, 3 థియేటర్స్ కాంప్లెక్స్, అది మాదే. సామర్లకోట సత్యకృష్ణ నాదే, అంటే మా తమ్ముడికి. చాగల్లో వెంకటకృష్ణ అని ఉంటుంది, అది అదే. ఇప్పుడు రాజమండ్రిలో కూడా మల్టీప్లెక్స్ స్టైల్లో కట్టాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సైట్ కొని పెట్టాము. అది నాకు అదే పిచ్చి. అందరూ అంటారు, ఎందుకు ఈ సినిమా హాల్ పిచ్చేయండి రా నీకు, అదే ఇంకెందులో ఇన్వెస్ట్ చేయరు మీరు, సినిమాలే, అంతే, సినిమా థియేటర్లే. ఎందుకురా నీకు ఈ సినిమా పిచ్చేయండి రా, ఇది థియేటర్లు పిచ్చేయండి, ఏదైనా ఒక ఆయిల్ ఫ్యాక్టరీలు పెట్టచ్చు అవి అని నాకు చెప్తా ఉంటారు. మా ఊరు వెళ్తే మా వాళ్ళంతా ఏదో ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు కదా, అంటే ఫ్యాక్టరీలు అది ఇంకా తక్కువ డబ్బు అవుతుంది కదరా, 3 కోట్లు 4 కోట్లు పెడితే పెద్ద ఫ్యాక్టరీ అది ఇది అని అంటారు. అది కట్టచ్చు కదా, ఏంట్రా ఏం పిచ్చిరా నీకు అంటారు. నాకు తెలిసింది ఇది, నాకు ఇష్టమైంది ఇది, తప్ప ఇంకేం తెలియదు అని అంటుంటా, చెప్తున్నా. అలాగే పుట్టినప్పటి నుంచి సినిమా హాల్స్ అంతే. అంటే ఇక మీ థియేటర్లో మీ సినిమాలు ఒకటి కూడా మిస్ అవ్వలేదు ఇంతవరకు, అంటే అన్నీ చూసేసారు. మీ ఏరియాలో మీరు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేయటం. మరి మీకు చిరంజీవి మాన్యా ఎప్పటి నుంచి మొదలైంది? చాలా ఎర్లీగా అండి, 7th క్లాస్ కూడా కాదు, ఇంకా ముందే అనుకుంటున్నా. అప్పుడు మా ఊర్లో ఫస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టింది మేము, మీరే? అంటే నేను కొంచెం చిన్నవాడిని, మైలార్ వెంకటేశ్వరరావు అని ఉండేవాడు మా మావయ్య, మైలార్ వెంకన్న అనేవాళ్ళం. తను ఫస్ట్ ప్రెసిడెంట్ కింద స్టార్ట్ చేసి పెట్టాడు. పెడితే మేమందరం పెద్ద మెంబర్స్ లాగా, చిరంజీవి గారి బర్త్డే వస్తే
మేమందరం డబ్బులు వేసుకుని సెలబ్రేట్ చేయటం. 16mm సినిమాలని వీధుల్లో వేసేవారు సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు దగ్గర 3 రోజులు 4 రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళం ఏదైనా బర్త్డే. మా నాన్నగారికి కూడా చిరంజీవి గారు అంటే బాగా పిచ్చి. ఆయన కూడా ఆయన బర్త్డే రోజు, చిరంజీవి గారి బర్త్డే రోజు మా థియేటర్లో చిరంజీవి గారి సినిమా వేసేవారు. వెళ్ళి స్వీట్స్ పంచి ఇవన్నీ పంచేవాళ్ళం. ఆ తర్వాత స్లోగా ఇంకా మేము పెద్దవాళ్ళు 10th క్లాస్కి వచ్చేటప్పటికి నేను కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. చిరంజీవి గారి సినిమా వచ్చేసరికి ఇంటర్మీడియట్కి అలా వచ్చేసరికి రాజమండ్రిలో అప్పుడు ఇన్నేసి థియేటర్లు లేవు, టికెట్లు చాలా కష్టం. కానీ వెళ్ళి మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారు నాకు. 50 టికెట్లు 60 టికెట్లు అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప మామూలు విషయం కాదు. కార్లు పెట్టి జెండాలు కట్టి తీసుకెళ్ళి సారథ్యం అంతా నాది. ఓహో, చాలా ఘన చరిత్ర ఉంది అయితే మీకు. చిరంజీవి గారు చెప్పారా తర్వాత కలిశాక ఎప్పుడైనా? ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు కానీ సరదాగా మామూలుగా ఇలాగ మాట్లాడుకుంటుంటే చెప్తూ ఉంటాను. అంటే అప్పట్లో ఒక హీరో ఫ్యాన్స్ అంటే ఇట్లాగే గుంపుల్లో వెళ్ళిపోయి ర్యాలీలు చేయడాలు, సినిమా రిలీజ్ అయితే దండలు కట్టేసి పోస్టర్లు పెట్టి థియేటర్లో ముందు మొత్తం ఇంకా మేమే మాదే అన్నట్టు అలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడైనా ఇంట్లో ఈ విషయంలో మీరు ఎప్పుడన్నా తిట్లు తిన్నారా? ఏంటి అసలు ఈ పిచ్చి చదువుకోక ఏమిటి గోల అని? ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మీరు ఈ రకమైన అభిమానం మంచిది కాదు. నేను విజేత 100 days ఫంక్షన్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయా. విజయవాడలో ఫంక్షన్ చాగళ్ళు మాది. అప్పుడు ఏం మేము పెద్ద అంత బయట తిరిగేసి అంత ఏజ్ కూడా కాదు. ఒక 10 మందికి కలిసి వెళ్ళిపోయాం చాగల నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఎక్కడ తిరిగినా పర్వాలేదు, భోజనం టైంకి రావాలి ఇంటికి, భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతే పర్వాలేదు. భోజనం రాకపోతే ఏమైపోయాడు అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్తే ఇప్పుడు అక్కడ వెళ్ళాము, చిరంజీవి గారిని చూడటం కుదరలేదు, ఏమి కుదరలేదు, చెప్పులు పోయినాయి, అన్నీ పోయి మళ్ళీ ఒక ట్రైన్ ఎక్కి మిడ్ నైట్ ఎప్పుడో తెల్లవారుజాము 4 గంటలకి ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేటప్పటికి మా ఫాదర్ పాపం ఎప్పుడు కొట్టడం అలాంటివి కాదు, పాపం చాలా మంచి ఆయన. అంటే కానీ ఆయన చూస్తే భయం, మాకు టెన్షన్ అదంతా ఉంటుంది. కానీ మందలింపు కూడా అందంగా మందలిస్తారు ఆయన. మా అమ్మ అయితే తిట్టుతుంది కానీ మా నాన్న పాపం ఏమనరు. చాలా ఆయన నర్సరు వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేటప్పుడు చెప్పాలి కదా ఇంట్లో, నువ్వు పెద్దోడు కదా నీకు తెలియలే ఎవరినో అని కొంచెం ఒక రోజంతా కొంచెం మాట్లాడకుండా ఉంటారు. ఓకే, పేరెంట్స్ మాట్లాడకపోతే ఇంట్లో చాలా మనకు ఒకలాగా ఉంటుంది కదా, అలా మా నాన్నగారు అలా ఉండేవారు. ఆ తర్వాత ఏం చేశారు? ఏం లేదు, మళ్ళీ 1 day తర్వాత ఎప్పుడే ఇంకా ఫంక్షన్స్ అని కాదండి, సినిమాలకి అయితే మా నాన్నగారు టికెట్లు కూడా ఇచ్చేవారు నాకు. ఓకే, అట్లా కాదు, మళ్ళీ ఇలాంటి 100 days ఫంక్షన్స్ సక్సెస్ మీస్కి మళ్ళీ వెళ్ళారా చెప్పకుండా? తర్వాత వెళ్ళలేదండి, తర్వాత వెళ్ళే. అదే మీ నాన్నగారికి అసలు ఇష్టం లేదంట కదా మీరు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకో అంటే మెయిన్ రీజన్ ఏమనుకున్నారు, పెళ్లి సంబంధాలు రావు, పెళ్ళి అవ్వదు, ఇలాంటి రీజనే ఉండేది ఆయనకి. కాకపోతే నాకు ఫెడప్ అయిపోయానండి. ఏంటి ఇక్కడ ఎన్ని పెట్టి కూర్చుంటారేంటి, ఎలాగ ఇప్పుడు మనం చాలా క్రైసిస్లో ఉన్నాం, ఎవరో ఒకరు నాకు వద్దు, నేను ఉండను, నేను ఫెడప్ అయిపోయాను. నాకు ఇంకా మా నాన్నగారు అంటే మా నాన్నగారు దీన్ని కూడా నాకు పట్టించుకోవాలనే ఫీలింగ్ కూడా లేదు. అమ్మ చెప్పు నాన్నగారికి, నేను వెళ్తా అంతే, నేను పంపినా వెళ్తా, పంపబోయినా వెళ్తా, నేను ఉన్నా ఇంక ఇక్కడ ఏం చేయను, రోజు ఇంట్లో కూర్చుని తినేసి పడుకుంటామా, అది థియేటర్ దగ్గరికి వెళ్ళకు. మా థియేటర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు మీరు చాలా ఏంటి ఏం చేయను, ఎందుకు ఈ నరకం, వెళ్తాను ఏదో అయితే అవుతుంది, లేకపోతే నేను ఏదో జాబ్ అన్నా చేసినట్టు ఉంటుంది కదా, కనీసం చేస్తే తమ్ముళ్ళకి ఏదో చూడొచ్చు కదా. చెప్పమ్మా ఆయనకి ఇష్టం ఉంది, లేకపోతే నేను వెళ్తా, నన్ను ఇంక టార్చర్ పెట్టద్దని చెప్పి అంతే చెప్పిన తర్వాత మా నాన్నగారు ఇంకా సరే ఏదో ఆడు వెళ్ళిపోయాడు అనిపించుకోవడం కన్నా మనం పంపించాము ఉండడం బెటర్ కదా అన్నట్టు పంపించారు. పంపించిన తర్వాత దేవుడి దేవుళ్ళ నేను వచ్చిన తర్వాత అండి ఏ రోజు
ఒక 6 months ఇబ్బంది పడ్డాను ఇక్కడ, 6-7 months ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత స్లోగా సాగర్ గారి దగ్గర నాకు పని దొరికింది. అక్కడి నుంచి 10 అసలు పడుకోవడానికి నాకు టైం ఉండేది కాదు. అవునా? 18 hours 20 hours అలా వర్క్ చేసేవాడిని. ఒక కసి కింద పిచ్చి కింద పని చేసేవాడిని. ఎంత అండి అప్పుడు మీకు ఏజ్? మీ వయసు ఎంత? మేబీ 25 అలా ఉంటాయేమో, 24, 22. మీ నాన్నగారు ఏమనుకున్నారు అసలు? యాక్చువల్లీ మీరు ఏం అవ్వాలని ఆయన కోరిక? ఏం చదువుకోవాలనుకున్నారా నేను బాగా? పోలీస్ ఎస్ఐ అవ్వాలని ఓకే. ఉండేది ఆయనకి. చదువు డిగ్రీ ఫినిష్ చేస్తే ఆయనకున్న పరిచయాల్లో ఎవరో ఒకరు పట్టుకుని ఒక ఎస్ఐ పోస్ట్ అయిందామని ఆయనకు ఉండేది. ఓకే. నాకేమో అసలు నాకు ఈ చదువు రాలా. చదువుకున్నారా పోనీ కనీసం? డిగ్రీ వర్క్ చేశారా? లేదు. ఎక్కడ చదివారు? నేను ఇంటర్మీడియట్ అంతే. మరి ఎలా అండి? హౌ డిడ్ యూ గెయిన్ ఆల్ దిస్ నాలెడ్జ్? అంటే ఫిల్మ్ మేకింగ్ అన్నది అసలు ఎట్లా వచ్చింది, ఎట్లా అబ్బింది మీకు? అంతా వాళ్ళ దగ్గర వర్క్ చేయటం వల్లేనా, లేకపోతే ఏమన్నా సినిమాలు చూసే నేర్చుకున్నారా? సినిమాలు చూస్తూ అనలైజ్ చేస్తాం, ఈ కథ ఎలా తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఎలా తీస్తే బాగుంటుంది, ఈ డిస్కషన్ అయితే ఉండేది. ప్రతి సినిమాకి పెట్టేవాడిని నేను. ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ రావడానికి ప్రేరణ అయితే మాత్రం ఈవి సత్యనారాయణ గారండి. ఓకే. అంటే ఆయన డైరెక్టర్ అయిన కొత్తల్లో ఏ ఇద్దరు కూర్చున్నా ఆయన గురించి మాట్లాడుకునేవారు. నాకు అప్పుడు ఇట్లా మన గురించి మాట్లాడుకోవాలనే ఒక ఇది ఉంటుంది కదా. ఓకే. అది దానికి తగ్గ కృషి. నేను ఏ రోజు వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను కదండి, 18 hours 16 hours పనిచేసేవాడిని. ఏం పని చేసేవారు? ఇప్పుడు నా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎల్బి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళటం. ఆయన వేరే సినిమాకి రాస్తూ ఉంటారు కదా, ఆయన దగ్గర కూర్చుని నైట్ తెల్లవారులు డైలాగ్ ఆయన డిక్టేట్ చేస్తే నేను రాయటం, ఫెయిర్ కాపీస్ చేయటం, లేకపోతే ఆయన ఏదైనా సీన్ డిస్కషన్ పెడితే ఆ డిస్కషన్లో ఉండటం. రైటర్ వినయ్ గారని మొన్న ఇదయ్యారు, ఆయన దగ్గర ఎక్కువ రైటర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వర్క్ చేసేవాడిని. ఆ పిచ్చ అనమాట. కానీ అప్పట్లో అనుకోలేదు, జస్ట్ ఎంతసేపటికి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నారు తప్ప చిరంజీవితో సినిమా చేయాలి అని అప్పట్లో అనుకోలేదా? అప్పట్లో ఆ థాట్ లేదు అసలు ఎవరికి. అంబిషన్ అట్లుందా అంటున్నాను నేను. అసలు లేదండి అలాంటి అంబిషన్, అంత స్థాయి అసలు నేను ఈ స్థాయికి అసలు ఎందుకు ఊహిస్తామండి. నా ఆలోచన అంతసేపు ఎంత ఉండేదంటే, మ్యాక్సిమం మాకు ఇంటి దగ్గర మా నాన్నగారికి ఒక 20-25 లక్షల అప్పు ఉంది, ఒక 20 లక్షల అప్పు ఉంది. అది ఆ అప్పు తీర్చి నాకు 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేస్తే చాలు, అంతే. ఇంతే ఉండేది నా మైండ్. ఇంక నాకు వేరే మైండే లేదు. నాకు అసలు కారు కొనాలని కానీ ఇంకోటి కానీ అసలు ఏమేం లేదు. ఒక్కటే, మా నాన్నగారు చేసిన అప్పు తీర్చేయాలి, మా చెల్లెళ్ళు పెళ్లి చేసేయాలి, మా తమ్ముళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ చేసేయాలి, ఇంతే. నాకు అసలు మా నాన్నగారు నాకు పెళ్ళి చేసుకోవాలని ఉద్దేశం కూడా ఉండేది కాదు. అలా అంత నార్మల్ బాయ్ ఆ ఏజ్ పిల్లలకు ఉండాల్సిన సిగరెట్లు, డ్రింక్స్, అమ్మాయిలు అవేవి లేవా మీకు ఆ ఏజ్లో? 20 to 30 ఏజ్ గ్రూప్ పిల్లలకి జనరల్గా ఉంటుంటాయి కదా అలాంటి ఫీలింగ్స్? నాకు వేరే అలవాట్లు ఏం లేవండి, బట్ ఐఎమ్ ఎ స్మోకర్. ఓకే. తప్ప నాకు అదేమి సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అలవాటు అయింది ఏం కాదు. ఎప్పటి నుంచో అంతే. నువ్వు అలా అంటలేదు. నేను అనేది ఏంటంటే జనరల్గా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి వాళ్ళ డైవర్షన్స్, రకరకాల డైవర్షన్స్ ఉంటాయి. నాకు ఇక్కడ పనే సరిపోయేది కదండి, నాకు పనిలోనే ఉండేవాడు కదా. బట్ ఇండస్ట్రీలో కూడా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా మీరు దూరంగా ఎట్లున్నారు? ఇండస్ట్రీలో లేదు, నాకు అసలు వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. అసలు నాకు ఒక 2 గంటలు నిద్రపోవడానికి టైం ఉంటే బాగుండు అన్నట్టు ఉండేవాడు నేను. అంటే మా సాగర్ గారు పాపం ఆయన ఎంత మంచివారంటే, నేను కారులో ఇలా పడుకునేవాడిని. కారులో ఇలా పడుకున్నప్పుడు మనకు తెలియదు కదా, ఇలా ఆయన భుజమే పడుకునేవాడిని. పడుకుంటే పాపం ఆయన కదలకుండా అలా ఉండేవారు. పాపం ఇటుకి నిద్ర లేదు, నేను కదిలితే లేచిపోతాడని అలా ఉండేది పాపం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. మొత్తానికి నేను గర్వంగా చెప్పగలనండి. నా కష్టం, నా హానెస్టీ, నా శ్రద్ధ, మా సాగర్ గారు ఆయన డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఎప్పుడన్నా మంచం మీద పడుకుంటే ఆయన నన్ను లేపకుండా
కింద దుప్పటేసి పడుకునేవారు ఆయన. మీరు నమ్ముతారా? నిజమా? ఇది జరుగుద్దా ఎవరి దగ్గరైనా? వండర్ఫుల్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నన్ను అంత గౌరవించేవారు ఆయన. నేను సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరితోనూ ఒరే అని పిలిచే ఫ్రెండ్ లేడు నాకు. ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నన్ను ఏరా తారా ఈ టర్మినాలజీ ఎవరు ఉపయోగించారు? నా గురువు కూడా ఏ రోజు వినయ్ అని పిలవటం తప్ప ఎవరు నేను అంత గౌరవంగా ఉంటాను, అంత గౌరవం నేను తీసుకుంటాను. అలాగే మెయింటైన్ అయ్యాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రెస్పెక్ట్ నేను అది కీపప్ చేసుకున్నా. కానీ వినాయక్ గారు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇంతగా ఒదిగి ఉండటం ఎలా సాధ్యం అని చెప్పండి. మీరు ఇంకా మీ సాగర్ గారిని, ఈవీవి గారిని, అలాగే ఎల్బి శ్రీరామ్ గారిని అందరిని పేరు పేరున గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ దగ్గర నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను అని చెప్పుకుంటా. అది ఇస్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ బై ఎవ్రీబడి? అంటే మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తారేమో. మనిషి అనే ప్రతి వాడికి ఉంటుంది అది. ఒకవేళ మనం మాట్లాడకూడదని యాక్ట్ చేస్తారేమో, చెప్పకూడదు అనుకుంటారేమో, నాకు తెలియదు. అది ఎందుకు గుర్తుండవా? మనకు ఆకలేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు చేసిన వాళ్ళు, ఉపకారం చేసినప్పుడు గుర్తుంటే అంటారా? ఎందుకు ఉండరు? అది యాక్ట్ చేస్తాడు గుర్తులేనట్టు. అది కావాలని యాక్ట్ చేయాలి తప్ప గుర్తుండవు అనేది ఎన్ని గుర్తుంటాయిగా, నువ్వు చేయాల్సిన పని గుర్తుంటుందిగా కదండి. అది ఎందుకు గుర్తుండదు? ఎప్పుడైనా బాగా అంటే పేరు ప్రతిష్టలు సంపాదించి డబ్బులు సంపాదించిన తర్వాత ఎప్పుడైనా మీరు వీళ్ళు ఎవరైతే మీకు సహాయపడ్డారో లైఫ్లో, మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారకులయ్యారు, వాళ్ళకి ఏమన్నా మీరు చేద్దామని అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి మీరు రిటర్న్గా రుణం అంటారో లేకపోతే ఇంకేదన్నా అంటారు? నేను అందరికీ చేశా. నా ప్రొడ్యూసర్స్ అందరూ నా బిగినింగ్ డేస్లో ఉన్న వాళ్ళందరూ నా ప్రొడ్యూసర్సే. ఎవరు నేను పెద్ద అశ్విని దత్ గారికి నేను సినిమా చేయలే, నేను కేఎస్ రామారావు గారికి, ఇటువంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎవరికి నేను సినిమాలు చేయలేదు. మన దత్ గారు అయితే చాలా సందర్భాలు చాలా చోట్ల తిట్టారు కూడా ఎందుకు చేయండి నాకని. అంటే ఊరికే సరదాగా చెప్పేదే కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, సరదా అది. నేను దత్ గారిని కలిసినప్పుడు బాగుంటాం. పక్కన పెట్టండి. బుజ్జి, నేను బెల్లంకొండ సురేష్ గారు నాకు సాగర్ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసు. నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది ఆయన డైరెక్టర్గా. ఆయన సినిమా చేశా, నెక్స్ట్ సినిమా ఆయనకి చేశా. దాని తర్వాత నేను చేసిన సినిమా దిల్ రాజుగిరి ఇద్దరు. దాని తర్వాత నేను చేసిన సినిమా ట్యాగూర్. అది అంటే నా కోసం, అంటే చిరంజీవి గారి సినిమా రావడం అనేది డ్రీమ్. అలా కొడాలి నాని గారి తర్వాత, కొడాలి నాని గారు ఫస్ట్ నుంచి ఆది కథ సినిమా నేను వేరే సినిమా చేయాలి కానీ అది ఆదిగా టర్న్ అవడానికి కారకుడు ఆయన. చాలా బాగుండేవారు ఆయన. నా ఫ్రెండ్, ఆయనకి చేశా, నాకు సినిమా చేశా. దాని తర్వాత బన్నీ, నాకు మల్లెడ్డి సత్యనారాయణ రెడ్డి, గాంధీ అని అన్నదమ్ములు. నేను వాళ్ళ ఇంట్లో బాగా, నేను సీను ఇట్లా మేము అందరం బ్యాచ్. ఓకే. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మేము చేసేవాళ్ళం. అంటే వాళ్ళు ఎంత ఇదంటే ఈ రోజుకి కూడా, అంటే మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళి మేము ఇంటికి వస్తే అప్పుడు లేచి వేడిగా అన్నం కూర ఉండేవారు వాళ్ళ భార్యలు. చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు. బన్నీ సినిమా వాళ్ళకి చేశా. దాని తర్వాత బుజ్జి నాతో ట్రావెల్ అయ్యాడు, లక్ష్మి తనకే చేశా. తర్వాత కృష్ణ, నా ఫ్రెండ్ కాశీ అని ఆయనకి చేశా. మధ్యలో యోగి సినిమా మా సాగర్ గారు ఆయనకి చిన్న పార్ట్నర్షిప్ లాగా, షేర్ లాగా ఇస్తానని చెప్పేసి, అంటే రవీంద్ర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకి చేశా. ఇది అన్నీ ఇవే కదా, అన్నీ మీ ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్, నా దానయ్య గారు అందరూ నాతో కలిసి నాతో ట్రావెల్ మీతో పాటు వాళ్ళు కూడా లబ్ధి పొందాలి అని. అంతే అలాగే చేశా నేను. హీరోలు దగ్గర ఏంటిది అని అనేవారు, నేను అలా అయితే చేస్తే ఇలా చేయను, అలాగే చేశాను. అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు.
అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. కానీ మీరు ఆది సినిమాతో ఎంట్రీ కొట్టి టపా 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 హిట్ల మీద హిట్లు కొట్టారు, వరుస హిట్లు అన్నీ మీవి. యూ డిడ్ సీ అ ఫ్లాప్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అలా ఏం లేదండి. చిన్న అది అయిన వెంటనే నాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇట్ వాజ్ నాట్ అ ఫ్లాప్. ఇంక ఇప్పటికీ చెప్తాను నేను, నా సినిమా ఫ్లాప్లు ఇలాగా నాశనాలు అలాంటివి అయితే మాత్రం అసలు జరగల. ఎప్పుడు ఓన్లీ ఒకే ఒక సినిమా, ఈవెన్ దో యోగి సినిమా ఫ్లాప్ అయినా కూడానండి ఎవరికి కూడా లాసులు వచ్చేసి ఆఫీసులు ఎత్తేసి అలాంటి పరిస్థితి అయితే రాలా. ఈవెన్ దో నా అఖిల్ సినిమా ఫ్లాప్ సినిమా, కానీ ఇట్ వాజ్ కలెక్టెడ్ క్లోజర్ టు 6 crores ఇన్ నైజాం. అంటే ఒక హీరో సూపర్ హిట్ అయితే వచ్చినంత డబ్బు వచ్చింది ఆ సినిమా. వైజాగ్ తీసుకుంటే మీకు 2.5-3 కోట్ల రూపాయల దగ్గర చేసింది ఆ సినిమా. అయితే ఆ సినిమాకి మేము అమ్మింది ఇంకా ఎక్కువ, ఓకే, హెవీ ప్రైస్కి అమ్మాము. అలాగే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టేశారు. బట్ నేను సూపర్ హిట్ తీసానని చెప్పట్లే మీకు. అయితే అస్సలు డబ్బులు రానివి కాదు. యా, అంటే మీ దృష్టిలో ఏంటండి ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ కమర్షియల్ ఫ్లాప్ ఆర్ సినిమా నచ్చకపోవటం, జనాలకి సినిమా నచ్చకపోవటం? దేన్ని మీరు ఫెయిల్యూర్గా పరిగణిస్తారు? ఫెయిల్యూర్ అంటే అండి జనాలకి అస్సలు నచ్చకపోవడం. యా, అస్సలు నచ్చకపోవడం. ఇప్పుడు చెన్నకేశ్వరరెడ్డి సినిమా ఉంది సపోజ్ అనుకోండి. అంటే ఒక 100 మంది ఆడిటోరియంకి వెళ్తే ఆ 100 మందిలో 60-65 మందికి నచ్చింది, లేకపోతే ఒక 60 మందికి నచ్చింది, మోర్ దెన్ 50 నచ్చింది. 40 మందికి నచ్చనప్పుడు అది అటు ఇటుగా మాట్లాడుతుంటారు. థర్డ్ డేకి 20 మంది కొంచెం పెరుగుతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటే డబ్బు వస్తుందంటే బాగానే ఉంది అని అనుకుంటారు. ఆల్మోస్ట్ 80% డబ్బు వచ్చేస్తుంది. ఆ సినిమాకి అయితే 100% కూడా వచ్చేసింది. ఇప్పుడు అలాగే యోగి ఉందనుకోండి, అది నేనంటే హిట్ సినిమా నేను అన్ను, ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినా బొత్తుగా ఆఫీసులు తీసేసి అంత డిజాస్టర్లు అయితే నేను తీయలే. ఇప్పుడు అఖిల్ సినిమా విషయంలో కూడా మేము బాగా హై ప్రైసెస్కి అమ్మాం. ఆ సినిమాకి వచ్చిన డబ్బు చాలా ఎక్కువ వచ్చింది. ఆ సినిమాని మామూలు రేట్లకి వాళ్ళకుంటే అదేమీ ఇదేం కాదు, బాగానే మాట్లాడతారు. కానీ అసలు పిచ్చ రేట్లకి అమ్మారు. అమ్మేసరికి అమ్మారంటే దానికి క్రేజ్ ఉంది, కొన్నారు బికాజ్ ఆఫ్ అఖిల్ సినిమా, అఖిల్ వల్ల. అప్పుడు తర్వాత నేను కొన్నదందరూ నా డిస్ట్రిబ్యూటర్స్, నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళందరికీ నేనే ఫోన్లు చేసి మీరేం కంగారు పడకండి అని చెప్పి వాళ్ళు పోయిన దాంట్లో 50% నేను ఎంత డబ్బు ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని అడిగి ఆ డబ్బులు నేను పే బ్యాక్ చేశాను. ఎస్, నేను ఇచ్చా. నేను రెమ్యునరేషన్ కొంత వదిలేశాను. నేను ఆ సినిమా నుంచి ఇది తప్పు, నేను ఆ సినిమా నుంచి నేను నథింగ్, నేను తీసుకున్నది ఏం లేదనమాట. ఎస్, తీసుకున్న దాంట్లో ఏదో నాకు ఆ సినిమా ఆ టైంలో అయిన 1.5 కోటి ఖర్చులు తప్ప, 1 కోటి రూపాయలైన ఖర్చులకి అయ్యి ఉంటే నాకు ఆ సంవత్సరం బతకడానికి తప్ప నేను దాని నుంచి నాకు వద్దనుకున్నా. కానీ వినాయక్ గారు ఒక విషయం చెప్పండి. వినాయక్ అని పేరు చెప్పగానే ఫస్ట్ జనాలందరి బ్రెయిన్లో జర్రమని తిరిగేది ఏంటంటే ఈయన భారీ బడ్జెట్ల సినిమా డైరెక్టర్. ఓకే, మీరు హీరో ఇమేజ్ని మీరు ఎన్హాన్స్ చేసినట్టు ఎవరు చేయరు. ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక స్టార్ హీరో కానీ వాళ్ళ పిల్లల్ని లాంచ్ చేయాలంటే ఫస్ట్ చోజన్ డైరెక్టర్ వివి వినాయక్. సో ఇలాంటి ఒక ట్యాగ్స్ మీకు అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ని మీరు నిజంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ వచ్చారు అని అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు అఖిల్దైంది, అఖిల్ ఈజ్ అ బిగ్ దెబ్బ మీకు యాక్చువల్గా స్పీకింగ్. మీరు మనీ కూడా కోల్పోయారు, డబ్బులు అనేది పక్కన పెడితే అది ఇట్స్ ఎప్పుడైనా ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది అంటే కథని మనం జడ్జ్ చేస్తాం చూసారా, అప్పుడే జరిగిపోతుంది. అది మన కొన్ని మోసపూరితమైన కథలు ఉంటాయి. ఆ కథలు బాగున్నట్టు అనిపిస్తాయి. అంటే ఎక్కడంటే ఒక్కోసారి ఇదేదో బాగా తీయొచ్చు, అక్కడికి వెళ్ళి తీయొచ్చు, ఇక్కడికి వెళ్ళి తీయొచ్చు, ఇలాంటి ఒక టెక్నికల్గా తీయొచ్చు, ఇలాంటి పిచ్చిలు అవి ఉంటాయి. ఎందుకో నచ్చుద్ది ఆ టైంలో మన నెత్తి మీద శని ఉండేదో నచ్చుద్ది, నచ్చి దెబ్బతింటాం అంతే. ఒకటైతే చెప్తా ప్రేమ గారు, హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి కష్టపడే దాంట్లో తేడా ఏమి ఉండదండి. కష్టం అదే. ఇప్పుడు ఈ సినిమాకి 4 రైటర్లు పనిచేసినట్టు ఆ సినిమాకి 3 మంది రైటర్లు పనిచేశారు.
ఇప్పుడు ఇదే పరుచు వెంకటేశ్వర గారి కథ చెప్పాం, వెలుగొండ శ్రీనివాస్ కథ ఉంది, కోన వెంకట్ కూర్చున్నాడు, ఇంకొక 2-3 రైటర్స్ని కూర్చోబెట్టాం, అన్నీ జరిగినాయి, అన్నీ చేసాం, అంతా రాయించాం, అన్ని వెర్షన్లు రాయిపించాం. కష్టంలో ఎక్కడ తేడా లేదు, కరెక్ట్, రిజల్ట్లో తేడా అంతే. ఏంటంటే మనకి వెళ్ళిన కథల్లో మన వాళ్ళకి ఎక్కువ అంతే. తెలిసిన విలన్ ఉండాలి, మనకి తెలిసిన విలన్ ఉండాలి, మనకి తెలిసిన ఆర్టిస్టులు, తెలిసిన కొంచెం నేటివ్గా ఉండాలి. అది ప్రతి సినిమా ఒక్కొక్క లెసన్, ప్రతి సినిమా లెసన్. నాకు ఈ 150 సినిమా కూడా లెసనే. దీంట్లో కూడా నేను నేర్చుకునే ఉంటాను అంతే. ట్రావెల్ సినిమా అనేది ఎవరికి పూర్తిగా ఎప్పటికీ తెలియదు. వినాయక్ గారు, ఎప్పుడైనా జడ్జిమెంట్లో లోపం జరిగిందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే జనరల్గా బిగ్గర్ దెన్ లైఫ్ సినిమాలు మీరు తీస్తుంటారు, అంటే విచ్ ఇస్ లిటిల్ అవే ఫ్రమ్ రియాలిటీ. అవునండి. సూమోలు గాల్లో ఎగరటం, లేకపోతే భూమిలోంచి సూమోలు బయటకు రావడం, అవునండి, లేకపోతే ఐ మీన్ వెరీ అన్రియలిస్టిక్. బట్ అఫ్ కోర్స్ అవి అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. బట్ సమ్వేర్ మీకు అనిపిదా తీస్తున్నప్పుడు దట్ ఇట్ ఇస్ టూ అన్రియల్ అని? అంటే మనం ఏ టైంలో ఉన్నాం, అప్పుడు ఒక జానర్, ఒక హీట్ నడుస్తుంటుంది జనంలో. అప్పుడు సపోజ్ నేను తీస్తే ఆ సీన్స్ తీసేటప్పుడు ఫ్యాక్షన్ సినిమాకు ఒక క్రేజ్ ఉండేది ప్రజల మైండ్ ఒక అన్రియలిస్టిక్ థింగ్స్ చూడటానికి ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, అప్పుడు ఆ టైంలో ఏది ఆ హీట్ నడుస్తున్న టైంలో. ఇప్పుడు తీస్తే ఒక రీజన్ లేకుండా తీస్తే ఇప్పుడు జనం చీ కొడతారు. ఓకే, అంటే మారిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో కొంచెం అప్డేట్ అయిపోయారు. వాళ్ళతో పాటు మేము అవ్వాలి. ఓకే, ఇప్పుడైతే తీయను నేను. అప్పుడు ఆ హీట్ ఉంది, ఆ ఇది ఉంది, అలాంటివి చూడడానికి ఇష్టపడే మూడ్ ఉంది, తీసే. బట్ ఆ తీసిన తర్వాత కూడా ఒక 3-4 ఏళ్ళకి మీరు కొంచెం ఫీల్ అయ్యారట కదా కొన్ని సీన్స్, నేను అబ్బే ఇదేంటి ఇలా తీసాను అని. నేను అలా ఫీల్ అయ్యాను. చెన్నకేశవరెడ్డి, సాంబా, అసలు చెన్నకేశవ నో రిగ్రెట్స్. చెన్నకేశవరెడ్డిలో మై బెస్ట్ వర్క్. ఓకే, నేను కథలో స్క్రీన్ ప్లేలో తప్పు ఉంటుంది, దాంట్లో చిన్న తప్పులు స్క్రీన్ ప్లేలో ఉంటాయి. అంటే నేను సస్పెన్స్ అనుకున్నది సస్పెన్స్ వేరే, కన్ఫ్యూజన్ వేరే. నేను సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే అప్పుడు మనకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. బాలకృష్ణ గారితో తీస్తున్నాం పెద్ద సినిమా అనే ఒక దీంట్లో ఉంటాం, పెద్ద హై బడ్జెట్ సినిమా తీస్తున్నాం, ఈ ఫీలింగ్లో ఉంటాం. మనకు అది అప్పుడు అసలు ఇంకా హిట్ అయిన తర్వాత ఇంక అసలు ఎత్తుతూ ఉంటారు, నువ్వే తీయాలి షార్ట్ ఇదాగా. అవన్నీ నిజం అని నమ్ముకునే అమాయకత్వంలో ఉంటాం. వాటిలోంచి మనకు ఒక ముట్టికే పడ్డాక రియాలిటీలోకి వస్తే ఎవరని చెప్తుంటే అవునా అని అక్కడ నుంచి రియలైజ్ అయిపోతాం. ఓకే, అది పక్కన పెట్టండి. నేను తీయకూడదు అని నేను ఈ సీన్ తీసి ఉండకూడదు అని నేను ఫీల్ అయిన సినిమా మాత్రం సాంబా. అందులో చెత్త సీన్ ఉంటుంది, అది నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీను నేను కెమెరా పెట్టి తీసేసా, చేయద్దు అని. కానీ బలవంతంగా బాగుందా అది ఇది అని చెప్పేసి అంటే సరే అప్పటికప్పుడు షూటింగ్ ఆగిపోద్ది, ఇంకోటి ఆగిపోద్ది, ఈ దరిద్రాలు ఎందుకులే అని చెప్పి తీసిన తర్వాత ఎడిట్లో చూసి బాగుందని అదని ఇదని ఏదో సంథింగ్ అయ్యి మెస్ అయిన తర్వాత ఎప్పటికీ నాకు అది బాధే. నేను తీసి ఉండకూడదని అనుకుంటా. అదొక సీన్. ఏంటండి ఆ సీన్? చెత్త సీన్. ఎందుకంటే అసలు ఏంటి కొంచెం మాకు తెలుసుకుందామని. మీరు అంత ప్రీమియర్లు, ప్రోమోలు, ట్రైలర్లు వేసి మీరు సినిమా చెప్పకపోతే ఎట్లా? పర్లే, మీరు సాంబా సినిమా ఓపుకున్న కొంచెం రన్ త్రూ చేసి చూడండి, మీకు చూశాను బట్ నాకు గుర్తు రావట్లేదు ఏ సీన్ గురించి మీరు మాట్లాడుతున్నారని. లేదు, మీరు మళ్ళీ చూడండి, నేను చెప్పాను కాబట్టి చూడండి. అంతేనా? నా నోటితో నేను చెప్పడం ఇష్టం లేదు. ఓకే, దాంట్లో ఎంతో మంచి థీమ్ అండి, చదువు గురించి మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, బాగుంటుంది. బట్ అదొక్కటే ఎంత ఒక మంచి సినిమాలు దరిద్రం ఇది లేకపోతే బాగున్నాయి అని ఉంటుంది. సో అప్పుడప్పుడు అనుకుంటుంటారు ఎప్పుడైనా జడ్జిమెంట్లో నేను ఒక్కోసారి తప్పు చేస్తాను, రీథింకింగ్. అంటే అది జనరల్గా రియలైజేషన్ సినిమా ప్రాసెస్లో వస్తుందండి, పోస్ట్ రిలీజ్ వస్తుందా మీకు అటువంటిది? అంటే ఇది చేయకూడదు, తీసేయాలి అని. తీసేయాలని పోస్ట్ రిలీజ్లో మనకి ఎడిటింగ్ రూమ్లో తెలిస్తే మనం అక్కడే తీసేస్తాంగా. రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ చూసి ఎందుకు అయ్యి ఉంటుంది అనే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తాయి ఇవన్నీ.
ఇటువంటి క్రిటిసిజమ్స్ మీకు వచ్చినప్పుడు అంటే ఎస్పెషల్లీ మీకు మీడియా నుంచే ఎక్కువ వస్తుంటాయి, బికాజ్ ఇప్పుడైతే ఇంకా 4-5 years నుంచి బాగా వైబ్రెంట్గా అయిపోయింది మీడియా, టూ మెనీ ఛానల్స్, అలాగే వెబ్సైట్స్లో రివ్యూలు రాయడాలు ఇవన్నీ. సో హౌ డు యూ టేక్ దట్ అండి? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు, చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తాను. ఒక సెలబ్రిటీ నాతో చెప్పిన మాటలు ఒక సందర్భంలో నాకు చాలా ఎర్లీ స్టేజ్లో నేను కనెక్ట్ అయ్యా. వన్స్ సెలబ్రిటీగా మారిన తర్వాత, వన్స్ నీ పేరు 10 మందికి తెలిసిన తర్వాత, నీ పేరు మీద వచ్చే ఏది, నువ్వు మంచి చదవకు చెడు చదవకు, రెండు చదవకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఒక సెలబ్రిటీ చేయాల్సిన బెస్ట్ థింగ్ అది. ఓకే అని నేను ఎవరో చెప్పారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. చెప్పింది సచిన్ టెండూల్కర్, నాకు చెప్పింది ఎవరో ఒక ఫ్రెండ్ ఒక కాలేజ్ ఫంక్షన్లో చెప్తే అది నాకు చెప్పాడు. చెప్తే మంచి విషయం కదా. అలాగా బిగినింగ్లో కొంచెం పెయిన్ వచ్చేది ఈ సినిమాల మీద ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు. అది అందరూ బ్రతకడానికే కదా ఉంటాం ఇక్కడ, నా బ్రతికి ఇది. ఇప్పుడు నన్ను బాధపెట్టి ఎందుకు అని అనిపించేది. ఎందుకు నేను బాధపడతా కదా ఇలా చేస్తే, నేను ఎవరిని బాధ పెడతలేదు కదా, పెడితే ఆనందం పెడతా, లేదా బోర్ కొట్టిస్తాను, అంతకన్నా నా పనిలో అది ఏం లేదు, ఏంట్రా ఇది అని అనిపించేది. అక్కడ నుంచి చదవడం మానేశాను. నేను ఏ సినిమా రివ్యూస్ అసలు చదవను, ఏ సినిమా ఇవి చదవను, ఏది నాదే కదా ఏ సినిమా రివ్యూస్ చదవను. కానీ మీ చెవిన పడుతుంటాయి కదా, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు కదా, వినాయక్ గారు మీ సినిమా గురించి ఇలా రాశారు అలా రాశారు అని. నాకు చెప్పడానికి ట్రై చేసేవాడు నా మంచి కోసం చెప్తున్నాడా లేకపోతే నన్ను పించ్ చేయడానికి చెప్తున్నాడా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను. ఓకే, నాకు ఆ 2 lines నాకు అర్థమవుతుంది, కట్ చేస్తా. సో దేవే అయిపోయిందిగా అంట. ఓకే, ఇప్పుడు రాసాం చదివాం బాధపడతాం, అంతకన్నా నేను చేయగలమా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రీఎడిట్ చేయగలమా సినిమాని, రీషూట్ చేయగలమా బయటికి వెళ్ళిపోయాక? ఇంతగా చెత్త తీసేయి, అది చెప్పకు. అసలే చిరాకు తప్పకుండా మళ్ళీ ఏంటి చిరాకు అని అనిపిస్తుంది. అంతే. కోపం వస్తుందా మీకు? వస్తుందండి, నేను చెప్పే కదా నేను మా నాన్నగారి టైప్ అంతే. కానీ ఒక విషయం చెప్పండి, అఖిల్ సినిమా అప్పుడు వచ్చిన ట్రాల్స్ ఇంకెప్పుడు రాలే. అంటే అంతకుముందు వెబ్సైట్లో రాయటాలు రివ్యూలు రాయటాలు అది వదిలేయండి, అఖిల్ మూవీ అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంకా సినిమా గురించి మీరు తీసిన పద్ధతిని గురించి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అవునా? అది కూడా మీరు చదువుండరు విరుండరు, బట్ నేను చెప్తున్నా, నేను పించి చేయడానికి రాసి ఉంటారు. యా, సో అది రాయటం పక్కన పెట్టండి. బట్ మీరు అఖిల్ మూవీ తర్వాత రిలీజ్ అయ్యాక మీరేమనుకున్నారు? డిడ్ యూ థింక్ దట్ యూ మేడ్ అ గుడ్ మూవీ ఆర్ అ బ్యాడ్ మూవీ? నా క్రాఫ్ట్ సైడ్ ఏం తప్పలేదండి. లేదు, నేను బెస్ట్గా తీసాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను బెస్ట్గా తీసాను. ఆ సినిమా కథకి ఏమనుకున్నామో అది మేము అనుకుంటాం తప్పు అయి ఉండొచ్చు, బట్ తీయటంలో లోపం చేయాలి. టేకింగ్లోనూ అది ఎక్కడా కూడా నాన్సెన్స్గా అయితే కాదు. అసలు మీరు కథే నాన్సెన్స్ అని ఫీల్ అయ్యి కూర్చున్న తర్వాత ప్రతిదీ పోతుంది కదా, అన్నీ పోతాయి కదండి. దాంట్లో ఉన్న మంచి విషయాలు పోతాయి, చెడ్డ విషయాలు పోతాయి. చెడ్డ విషయాలు మొత్తం చెడు అనుకున్నా అందులో మంచి ఎలా కనిపిస్తుంది? అసలు మీకు కనిపించదు కదా. అయితే ఒకటి ఏం మరి అంత దారుణంగా రాసేయాల్సిన ఇదేంటో నాకేం అర్థం కాలేదు మరి. అంటే ద సేమ్ థింగ్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత అన్యాచురల్ వే ఆఫ్ మేకింగ్ అవసరమా అన్నది చాలా మంది మాట్లాడారు. ఒకటి చెప్తా, మేకింగ్ వేరే, అన్యాచురల్ విషయం వేరే. అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా నేను, ఇది తీసుకోవడమే అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా. నా మేకింగ్లో తప్పేం చేయలేదు, నేను తీసుకోవటమే ఒక అన్యాచురల్ విషయాన్ని. అసలు అది ఎలా భూగోళాన్ని ఎలా కాపాడుతుంది అనే దగ్గర డిస్కనెక్ట్ అయిపోయారు. మా కర్మకి అది నచ్చింది, మాకు మీకు అది నచ్చింది. ఓకే, నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యా. నేను ఒక 2 months 3 months నేను అసలు మీరు నమ్ముతారు, నేను అసలు ప్యాంట్ షర్టే వేసుకోలేదు, బయటికే రాలే, ఇంట్లోనే లింగి కొట్టి కూర్చున్నాను. అలా మరో రోజుగా అయిపోయా. అంటే సినిమా
పోయినందుకు కదరే అఖిల్ ఫస్ట్ సినిమా కదా అని. ఓ యూ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్. అంతే. నాకు సినిమా పోయింది, నా కెరీర్ పోయింది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది అని తిట్టారు. దాని గురించి నాకు కొంచెం మనీ పోయింది, అది నాకు అసలు ఏం లేదు. బట్ మా ట్రావెల్, మా సినిమా జరిగినప్పుడు మంచి ట్రావెల్ అయిన తర్వాత కూడా మా రిలేషన్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు. నేను ఏదైనా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే, నేను అంత కేర్లెస్గానో అంత రెక్లెస్గానో భయం లేకుండా తీసుకుంటే మా రిలేషన్ అలా ఉండదు. ఇప్పుడు బయట నుంచి ఒక మాట అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరైనా ఇలా అనేయచ్చు, అదే అనడానికి ఏముంది, ఈజీ. బట్ వినాయక్ గారు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు, అంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీడియా సంగతి పక్కన పెట్టండి, చాలామంది కొన్ని క్యారీ కూడా చేస్తారు. సో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ నుంచి దూరం అయ్యారా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి? ఫస్ట్ నేను ఒక విషయం చెప్తానండి. నాకు మధ్యలో దగ్గరైన వాళ్ళు, మధ్యలో దూరమైన వాళ్ళు నాకేమీ అసలు నాకు ఆ ఫీలింగే లేదు. లేదు, అసలు వచ్చినా పోయినా ఇట్స్ ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా పరిచయాలు, నా బిగినింగ్ డేస్లో ఉన్న నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా కోసం నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ భోజనం టైం నా చుట్టూ అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ లంచ్ టైంకి లంచ్ చేసావా అని ఫోన్ చేసేవాళ్ళే ఉన్నారు. ఓకే, కంఫర్ట్గా ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఏంటి, జస్ట్ కేరింగ్. వాళ్ళంతా నాతో ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. నేను వాళ్ళతోనే ఉంటాను, నిజాయితీగా. అంతే. మీకు కొత్త అదనపు స్నేహితులు, పరిచయాలు నాకొద్దు. ఏదన్నా ప్రొఫెషనల్ అంతే, అదే అందరితో బాగుంటాం అంతే. అంత కలివిడిగా, అంత కలిసిపోయి హార్ట్కి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకు ఉన్నారు చాలు. ఓకే. పోనీ మీకు అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా? మీకు చెప్పి వినాయక్ గారు, నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు, లేకపోతే ఈ సినిమాను తీయకుండా ఉండాల్సింది, ఇది మాకెందుకు నచ్చలేదు, అట్లా ఎప్పుడైనా వీ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం అంటే చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కూడా ఉండదండి, సరదాగా ఉంటాను. ఎవరు ఉండదు, నన్ను బాధ పెట్టి ఇలాగ ఎవరు ఉండరు. కథల స్టేజ్లో చెప్పుకుంటాం కదా, ఇప్పుడు బన్నీ అప్పుడు ఒక కథ అనుకున్నాం, ఇది వద్దు గురు, ఎందుకు బాగానే ఉంది కానీ నీకు వద్దు అనేవారు. ఒకసారి వీళ్ళు ఎందుకు వద్దు అనాలి అని అలా. అయితే మీరు చిరంజీవితో, బాలకృష్ణ, ఇప్పుడు నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు, ఇది అని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళెవ్వరికి నా మీద కన్సర్న్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనేం మారను కదండి. మీరు నిజంగా మార్చితే బెటర్, మార్చితే నేను మారుతాను. అంటే మీకు తప్పండి, ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఈ తప్పు ఉంది, ఏదో శ్రద్ధ కూర్చొని మాట్లాడడం ఇంకోటి, అది పక్కన పెట్టండి. సరే అయిపోయిన తర్వాత ఒక 1 మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్, చిరంజీవి గారు కలిసినప్పుడు నేను అఖిల్ చూశాను, తీయటం క్వాలిటీ అదంతా బాగుంది, పాటలు తీయటం అన్నీ బాగున్నాయి, కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్, ఒక థ్రెడ్ సింగిల్గా ఆ థ్రెడ్లో ఇది లేదు, ఆ అల్లిక లేదు, అందమైన అల్లిక లేదు సినిమా. ఆ అల్లిక లోపం ఆ సినిమా. మిగతాదంతా బాగుంది, అంటే తీయటం ఆటల్లోనూ తప్పేం లేదు, కానీ ఆ అల్లిక లోపం ఉంది అని. ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు 1-2 సార్లు చెక్ చేసుకో. ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి అది మాత్రం కరెక్ట్గా పట్టుకో, 1-2 సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు. అది కరెక్ట్ చేయడం. ఓకే, ఓహో అంటే స్క్రీన్ ప్లేలో పోతారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తా, ప్రతిదాన్ని ఓహో ఇది స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు ఎవరికో చెప్పి, లేదండి అని అవడానికి ఇది అవుతుంది. ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం. అంటే అంత కన్సర్న్, అంత కేర్ ఉన్న వాళ్ళు ఎలా చెప్పాలి, అంత బాగుంది, బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి, అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి బాగుంటాయి.
కాకపోతే ఈ పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అలా. అంతేనంటారా? వినయ్ గారు, ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి, మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఈ ఫలానా సినిమాలో నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది. అలాగా అలా అని కాదు కానండి. ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి, సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు నేను నేర్చుకుంటాం. అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట. ఓకే, ఇలాంటి సారోనెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు. యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ బాధగా ఉన్న అలా ఉన్న మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చవు అనేది ఒక లెసన్. ఆ తర్వాత అలాంటివి ఏమొచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్, ఇది భూమి, సైన్స్, ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్పారనుకున్నా పక్కన పెట్టేస్తారు. బికాజ్ ఆఫ్ అఖిల్. అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి, డెఫినెట్గా నేర్చుకుంటాం. దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి తగిలింది అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ డే షూ వేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా. ఎందుకు డెఫినెట్గా నేర్చుకుంటాం. బేసికల్గా కూడా మీ నేచర్ అదే కదా వినాయక్ గారు. ఎంత నేర్చుకున్నా సార్, ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికి తెలియదు. అదే ఓకే, దట్స్ రైట్. బట్ జనరల్గా చెప్పండి, మీ నేచర్ కూడా అదే కదా. అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంతే. ఎస్, కరెక్టేనా? క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు రిస్క్. టోటల్గా రిస్క్ తీసుకోండి. ఎందుకంటే నా జర్నీ రిస్క్లోంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్కి వెళ్తాను నేను ఇష్టపడను. ఓకే, సో క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిలిం. కొన్ని పాటలు, కొన్ని మంచి డైలాగులు, కొన్ని ఫైట్లు, దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్. ఇప్పుడు సపోజ్ అల్లుడు సీన్ సినిమా తీసుకుంటా. అల్లుడు సీన్ సినిమా హీరో మీద కథ కాదు, పెట్ల ఓ ప్రకాష్ రాజ్ కథని సాధించిన హీరో. ఆ ప్రకాష్ రాజ్ కథ ఏంటి? ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద పోరాడే ఒక వ్యక్తి. ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమందిని కలుసుకుని తెలుసుకుని TV9 నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం. అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు. అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి, ఇది అవుతుంది. అలాగా దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది. ఒక బన్నీ సినిమా ఉంది, దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది. చెప్తున్నా, ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది, పేదలందరికీ భూములు ఇవ్వాలి, సాంబ అందరూ చదివించాలి. ఇలాగా ఒక లక్ష్మి ఉందనుకోండి. టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలాగో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు, ఆ విలువల్ని. ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది. కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోయిక్ ఇమేజ్ ఇస్తారు సినిమాల్లో. అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారే కుర్రాడి ఫేస్ అప్పట్లో, అబ్బాయి మిల్కీ బాయ్ ఫేస్ అనమాట. అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు, చిత్త కొట్టించేశారు, అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా. జనరల్గా మిగతా డైరెక్టర్స్తో అది సంబంధించి ఏమో నేనైతే తీసేసా. నేను అనుకున్నది క్షణం అనిపించలేదా ఈ అబ్బాయితో ఇలాంటి ఫైట్లు చేయించకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయరేమో? ఎందుకు చూద్దాం, హీరో కదా, చెయ్యాలి కదా. రామ్ గోపాల్ వర్మ గారు ఒక కాంప్లిమెంట్ ఆ సినిమాకి, వాడు తప్పని కొడితే ఒకటి పడిపోతాడు. పడిపోయిన తర్వాత అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోతాడు అనగానే అందరూ చూస్తా. అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది? అసలు కొట్టిన పంచి కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా. నిజమే, కరెక్ట్. నాకు అనిపించింది తీసింది. అదే అంటున్నాను, అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు యూ జస్టిఫై ఇట్ టోటలీ. ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు. అఫ్ కోర్స్ అంటే మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది, అన్రియల్గా ఉండొచ్చు కానీ అన్బిలీవబుల్ అలాగే ఉన్నాయి కదండి. అదే అన్నప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవడమే కదా ఇప్పుడు చూస్తున్నాం. అలా లేకపోతే అది లేదేంటి అన్న, అలా లేదేంటి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ మీ నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో అలాంటివి ఏమి ఉండబోతున్నాయి?
ఖైదీ నెంబర్ 150లో యాక్షన్ చాలా బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో మరీ అన్రియలిస్టిక్ అలా పడిపోవటాలు అయ్యే ఉండవు. నిజానికి ఉండొచ్చు కూడా. ఏది చిరంజీవి గారు కొడితే పడిపోతారనేది అందరూ నమ్ముతారు. నేను మరీ చిన్న చిన్న హీరోలు కూడా కొడుతుంటే 20 మంది లేచిపోవడం అలా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ బ్యాక్ ఇమేజ్ ఏమి లేకుండా. దీనిలో ఫైట్స్ కూడా చాలా బాగుంటాయండి. అవునా? ఓకే. సిచ్యువేషనల్గా ఉంటాయి. అయితే మీరు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో మాత్రం తీయలేదు. అఖిల్లో ఒక సాంగ్లో చిన్నది చేశారు కానీ నాగార్జునతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయాలి అసలు ఉందా ఎప్పటి నుంచో మీకు చేయాలని? 1-2 సార్లు అనుకున్నాం కానీ ఎందుకో జరగలేదండి అది. అంటే నాకు సరి గుర్తులేదు కానీ చెయ్యాలి. వాళ్ళ అబ్బాయితో చేశా. ఇప్పుడు మీకు అదొక బాధ్యత అనుకుంటున్నారా అఖిల్కి ఇంకో హిట్ ఇవ్వాలన్నది? డెఫినెట్గా నా మైండ్లో ఉంటుంది. దానవీర సూరకర్ణ ఎప్పుడు రాబోతుంది? అప్పుడు అనుకున్నామండి, జరగలే. మళ్ళీ ఏమో తెలియదు అసలు అది ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? అప్పుడైతే జరిగిపోయేది. ఆ హీట్లో హిట్ చేసేసి ఉండాల్సింది తారక్ అనుకున్నప్పుడు. అప్పుడు యమదొంగలో ఏముడిది అన్నీ చేసాడు కదా. చేసిన తర్వాత తనకి పౌరాణికం చేసేవాళ్ళే అనే ఫీలింగ్ వచ్చింది. చూడాలి తర్వాత. అయితే అదూర్స్ చేద్దాం అనుకుంటున్నారట కదా సీక్వెల్? తను అంటున్నాడు కానీ దానికి కథ దొరుకుద్దని నేను అనుకోను. వన్స్ అంత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ దొరుకుద్దని అది మాత్రం బ్రిలియంట్ అండి. స్క్రిప్ట్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ తారక్స్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అన్ని బ్రిలియంట్ మూవీ. మీ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారండి వినాయక్ గారు? ఇప్పుడు మీ మదర్, మీ సిస్టర్స్, బ్రదర్స్, అఫ్ కోర్స్ మీ ఫాదర్ లేరు అనుకోండి, బట్ మీ ఫాదర్ కూడా మీ ఎదుగుదలంతా చూశారు. సో హీ నోస్. నాకన్నా ఎక్కువ ఆయన ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు వద్దు వెళ్ళొద్దు అన్నవారు, తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా ఫీల్ అయిపోయాడు నన్ను చూస్తే. నన్ను ఒక అపురూపమైన దీనిగా చూసేవారు ఆయన. చాలా చాలా ఆనందపడిపోయేవాడు. అంటే నేను హైదరాబాద్లో బయలుదేరితే ఎక్కడి వరకు వచ్చి మా అబ్బాయి వస్తున్నాడు అందరూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చాలా నా సక్సెస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన. అలాగే మేము అందరం కూడా ఆయన అంటే చాలా ప్రాణంగా, పిల్లలందరికీ అందరికీ ప్రాణం ఆయన. బాగా హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీరు బాగా మిస్ అవుతున్నారు ఆయన అని మాకు తెలుసు. ఆయన డెత్ మీరు అసలు ఐ థింక్ నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా ఆ టైంలో. తర్వాత ఇంకా తప్పదు అలవాటు చేసుకోవాలి కానీ ఆ టైంలో అయితే అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఆ తర్వాత అన్ఫార్చునేట్గా మా మదర్ చాలా సడన్గా ఆవిడ ఇది అయ్యారు. అదే చెప్తున్నాను కదా, నా దరిద్రమైన ఈ 2 years బ్యాడ్ టైంలో ఇవన్నీ జరిగాయి. మా అమ్మగారు కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎక్స్పైర్ అయ్యారు. చిన్న జ్వరం వచ్చి 1 monthలో అంటే అలా అయిపోయింది. పేరెంట్స్ లేరు, బట్ అందరం. ఫాదర్ లాస్ అన్నది చెప్పండి. అంటే మీ ఫాదర్కి అసలు క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయినప్పుడు అసలు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ యూ అని విన్నాను నేను, మోర్ దెన్ హిజ్ డెత్. ఆయన చనిపోతారు తర్వాత అన్నది పక్కన పెట్టి ముందు అసలు డయాగ్నోజ్లో క్యాన్సర్ ఇంతలోగానే ఎందుకు యా అంటే యూ నెవర్ బిలీవ్ దట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు యు ఆర్ ఎర్నింగ్ సో మచ్, మెడికల్గా కూడా చాలా మనం ఎదిగాం బాగా. గ్లోబల్ రవీంద్ర గారితో హెయిట్ చేశాను. మా ఫాదర్ని బతికించుకోకపోతే ఇంకే నా పేరు ఎందుకు, నా డబ్బు ఎందుకు? డూ సంథింగ్. మీరు ఏమైనా చేయండి, మీరు బోర్డులో ఎక్కడికైనా పంపండి, ఏమైనా చేయండి. బట్ ఐ నీడ్ మై ఫాదర్ అట్లీస్ట్ ఫర్ 10 years. మా పిల్లలందరూ ఎదగడం చూడాలి, మా ఫాదర్ చూడాలి. అది ఎయిట్ చేస్తే రవీంద్రనాథ్ గారు, వినాయక్ గారు ప్లీజ్ మీరు అలా ఇవ్వకూడదు, మీరు ఎలా అయితే మీ వెనకాల విల్ ఫైండ్ ఎ వే, మనం కనుక్కుంటాను మాట్లాడదాం అని లండన్ నుంచి మహమ్మద్ రేలా అని ఒక డాక్టర్ ఆయన పిలిపించి కష్టమని ఆయన అంతా చూసిన తర్వాత అది లివర్కి కనుక వస్తే క్యూర్ చేయొచ్చు, బట్ లివర్కి వచ్చే పోర్టల్ వెయిన్ కనెక్షన్ వెయిన్ దగ్గర ఉంది, అది కష్టమవుతుంది.
మా ఫాదర్కి కూడా వచ్చింది, బట్ నేను చేసుకోలేకపోయాను. మీరు అలవాటు పడాలంతే, ఆయన ఉన్నంతకాలం హ్యాపీగా చూసుకోండి, ద బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చాను టేబుల్. నేను కన్విన్స్ కాలేదు, చెప్పారు కానీ ఓకే నాకు తెలుస్తుంది, నేను అంటే ఫుల్, బట్ మనసు ఉంటే మార్గం ఉండదు అన్నది. ఎందుకు వెతకండి, ఇంకా వెతకండి ఏదో ఒకటి. సో యు ఆర్ పర్స్యూయింగ్ కంటిన్యూస్గా చేస్తుంటే అప్పుడు ధర్మేష్ కపూర్ గారు అన్న ఒక డాక్టర్, గ్లోబల్లో చాలా మంచి డాక్టర్ ఆయన ఒక వే ఉంది దీనికి. జపాన్లో దీనికి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది, అది చేయించుకుని ఒక ఆయన ఢిల్లీ కలకటాలో ఒక ఆయన సర్వైవ్ అవుతున్నారు తెలిసింది నాకు. నేను ఆ డీటెయిల్స్ తీసుకుని మీకు చెప్తానంటే అప్పుడు ఆయనకి 5 years బ్యాక్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేశాను, దానికన్నా అడ్వాన్స్డ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అది కనుక మీరు చేయించగలిగితే మేబీ ఒక 5 years ఈయన వెళ్ళేసరికి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వస్తాయి. మన ఈయన ఒక 5 years 3 years మనం గంటగలిగితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తాయి అని అన్నారు. చాలు సార్, అది చేయిద్దాం సార్ ప్లీజ్ కనుక్కొని చెప్పారు ఆయన. అప్పుడు జపాన్ తీసుకెళ్ళాం. జపాన్ తీసుకెళ్ళి అక్కడ చాలా మైక్రో సర్జరీ, చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. మా ఫాదర్ని వచ్చిన తర్వాత చూస్తే మేము చాలా మల్లెపూలో ఉంటాడు ఎప్పుడు, ఆయన వైట్ మల్లెపూలో ఉంటారు, చాలా చక్కగా. మా నాన్నగారు ఆడవాళ్ళు ముస్తాబు అవుతారు, అలా అవుతారు అందంగా. వచ్చిన తర్వాత నేను తగ్గిపోయింది నాన్నగారికి, హ్యాపీగా మంచిగా మాకు భోజనం అది చక్కగా తింటున్నారు, ఆకలేస్తుంది, బాగా తింటున్నారు. తగ్గిపోయిందని దీంట్లో పాపం మళ్ళీ చుట్టలు కాల్చారు ఆయన, ఎవరికీ తెలియదు. నాకు ఒక్కడికే తెలిసింది. నేను ఆయన బాత్రూమ్కి వెళ్ళా, ఎందుకు ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు చుట్ట స్మెల్ వచ్చింది, ఆ యాష్ కనిపించింది. నేను బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ నాన్నగారు మళ్ళీ చుట్లు కాలుతున్నారు, అది వెంటనే రివర్స్ చేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు, మళ్ళీ తిరగబెట్టిందంటే చాలా కష్టమైపోద్దమ్మా, నువ్వు చెప్పు నాన్నగారికి, నేను చెప్తే బాగోదు, తప్పుగా ఉంటుంది నేను చెప్తే అని అన్నా. కానీ ఆయన చనిపోయాక చెప్పారు అందరూ, నాన్నగారు అక్కడికి బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళమని, అక్కడ కాల్చివరండి రాత్రులు ఎవరికి తెలవకుండా, అది వ్యసనం అని అందుకే కదా అంటారు, దాన్ని మానలేక పాపం ఆయన. ఇంకా తర్వాత వన్ డే టప్పని పడిపోయారు. అయ్యో, ఇంకా పడిపోవడం ఇంకా అలా ప్రయత్నించాం కానీ లేవలే. వినయ్ గారు, మరి మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటారా, అదే ఇది వ్యసనం కదా దీన్ని మానేయాలి అని? మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ మీరు ఎప్పుడైనా మానేయాలని అందరికీ ఉంటుందండి. మా నాన్నగారు కూడా పాపం మానేయాలని అనుకుని ఉంటారు, అదే కదా దరిద్రం దాంట్లో ఉన్నది. మానేయాలని అందరికీ, నాకే కదా అందరికీ ఉంటుంది. కానీ డిఫికల్ట్ అంటారు, డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ కదా. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ప్రపంచంలో అలా ఇంపాసిబుల్ అనేది లేదండి, ఇంపాసిబుల్ అనేది లేదు, డిఫికల్ట్ ఏదైనా. మీరు చాలా సెన్సిటివ్ అని కూడా విన్నాను నేను. అంటే అఫ్కోర్స్ మీరు బయట ఏం జరుగుతుంది, ఎవరు మనల్ని ఏమంటున్నారు పట్టించుకోను, అవన్నీ వదిలేయండి. బట్ బేసికల్గా మీ వర్క్ విషయానికి వస్తే, మీ మూవీస్ ఫ్లాప్ అయినా, సరిగ్గా ఆడకపోయినా, దానికి బ్యాడ్ టాక్ వచ్చినా, మీరు వెంటనే మీరు కుకూన్లోకి వెళ్ళిపోతారంట కదా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా డౌన్ అయిపోయి మీరు ఎవరితో మాట్లాడరు, యూఆర్ లైక్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, వెరీ డిప్రెస్డ్. అవునా? ఉంటుంది. ఏంటో అదే మన అందరూ ఏంటి పిచ్చనిగా అని అంటుంటారు కానీ నవ్వుతూ ఏం లేదు అంటుంటా కానీ అది తిరుగుతూ ఉంటుంది లోపల కొన్ని రోజులు. బట్ చిరంజీవి గారితో మీరు ఇంత ట్రావెల్ చేశారు, మీరు ఆయన నుంచి ఈ ఆస్పెక్ట్ నేర్చుకోలేకపోయారా? లేదు, వస్తుందండి దానికి కొంత ఏజ్, కొంత ఎందుకంటే ఆయన తిన్న దెబ్బలు అంటే మనకి వస్తుంది కొంచెం. అంటే ఇంకా నా మైండ్లో నేనేదో మరి ఎందుకో తెలియదు, నన్ను మా వాళ్ళందరూ అలాగే చూస్తారు,
మా అమ్మ మొన్నటి వరకు మా అమ్మ అలాగే చూసేది, దానివల్ల ఇట్లా తెలియదు. నాకు చిన్నపిల్లవాడిని ఫీలింగ్, నాకు అంటే చిన్నవాడినే ఉంటుంది నాకు. ఓహో, ఓకే. నాకు ఇంకా నాకు ఐఎమ్ 40+, కానీ నాకు మైండ్లో అది ఉండదు, అది రావట్లా. ఓకే, మీరు ఎప్పుడు ఒక ప్రొటెక్టెడ్ చైల్డ్ ఏమో, అలాగే ప్యాంపర్డ్, కేర్డ్. సో అందుకనే సడన్గా ఇంకొకటి అమ్మ నాన్న కూడా లేకపోయేసరికి ఇంకా మీరు నన్ను మా అమ్మ నాన్న లేరు అని నేను అందరినీ ప్రొటెక్ట్ చేయాలనే పరిస్థితి అనుకోండి, సపోజ్ అది ఉండదు. నన్నే అందరూ మా తమ్ముళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని చూసుకుంటుంటారా? అందరూ ఇప్పుడు సపోజ్ నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నా వైఫ్ తను ఇంకా 24 hours తను మెలుకున్నంతసేపు నా అంటే మీన్ మీ చుట్టూ తిరుగుతుంటారు. తిరుగుతారని కాదు, కేర్. అదే ఇంకా మీ ఫోకస్డ్గా ఉంటుంది ఇంట్లో. అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి ఇది టైం ఇలా అంటే నేను కూర్చుని అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అందరూ అలాగే చూస్తారు నన్ను. అంటే అసలు జనరల్గా కుక్కూన్లోకి వెళ్ళిపోయి డిప్రెస్డ్గా ఉండటం అంటే ఎట్లా ఉంటుంది? ఏంటి, ఏం చేస్తారు అసలు? ఎవరితో అలా పెద్ద ఎవరిని కలవబుద్ధి ఏది, మాట్లాడబుద్ధి ఏది, చిరాగ్గా ఉంటుంది అంతే. డిప్రెస్ అయిపోయి పెద్ద ఏదో ఇది అయిపోవాలని అలాగే ఉండదు, కానీ కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఏమైనా చేంజ్ వచ్చిందా ఈ మధ్యకాలంలో? మరి స్టిల్ ద సేమ్? తెలియదు, వస్తుంది. సినిమా రిలీజ్ అప్పుడల్లా మీరు నర్వస్గా ఫీల్ అవుతుంటారా? డెఫినెట్గా. నేనే కాదు, ప్రతి డైరెక్టర్ ఫీల్. మీరు స్పెషల్గా, బికాజ్ ఫీల్ అవుతా. మీరు మోర్ సెన్సిటివ్ కదా, అందుకని అడుగుతాను. భయంగానే ఉంటుంది, భయంగానే ఉంటుంది. నాకు ఎందుకు ఈ సినిమా రిలీజ్కి ఆ భయం లేదు. లేదు ఎందుకంటారా? చిరంజీవి గారు బాగుందని చెప్పడం వల్ల మరేంటో ఓకే, ఆయన సపోర్ట్గా ఉండటం వల్ల మరి ఏంటో నాకు తెలియదు. బాగుందనే, సూపర్గా ఉందంటాం, ఆయన హ్యాపీగా ఉన్నారు అంటే అన్నయ్య నాకు కొట్టేస్తాను అనే ఫీలింగ్ అనుకుంటా. దట్స్ గ్రేట్. అయితే ఈ టైంలో మీ నాన్నగారు ఉంటే ఐ థింక్ యూ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ గుడ్ కదండి? వెరీ బిగ్ ఫెస్టివల్, వెరీ బిగ్ ఫెస్టివల్. హీ వుడ్ హావ్ లైక్ సూపర్గా ఎంజాయ్ చేసేవారు అసలు, మామూలుగా. ఇట్స్ ఫెస్టివల్. నేను చెప్తున్నా కదా, సంక్రాంతి అంతా మొత్తం మా ఇట్లంతా నిండిపోయి హ్యాపీగా ఉంటుంది. మీ కెరియర్ మొత్తంలో ఇప్పుడు మీరు తీసిన ఐ థింక్ 15 odd మూవీస్ తీసుకుంటారు. 15. ఈ 15 మూవీస్లో మీకు, అంటే ఖైదీది పక్కన పెట్టండి, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి, ద అదర్ 14 మూవీస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? మీరు యూ రియలీ ఎంజాయిడ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ అని ప్రౌడ్గా ఫీల్ అయిన సినిమా? అలాగా ఆది, చెన్నకేశవరెడ్డి అండ్ దిల్ అన్నీ, ఠాగూరు కథ నాది కాదు కానివ్వండి, సినిమాగా భలే తీశాననే ఫీలింగ్ నాకు. కథ మేబీ రీమేక్ మురుగదాస్ గారిది, ఈ సినిమా కూడా మురుగదాస్ గారు స్క్రిప్టే, కానీ భలే తీసామనే ఫీలింగ్ మాత్రం ఉంది. ప్రతిదీనండి. లక్ష్మి కానీ నా సినిమా ఇప్పుడు యోగి అఖిల్ పోయిండొచ్చు, బట్ ద ట్రావెల్ మాత్రం నేను ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఎప్పుడు అయిపోద్దిరా అలాగే తీయలే, ఎంజాయ్ చేస్తూ తీసాను. నా జాబ్ అంతా కూడా నేను ఎంజాయ్ చేస్తూ తీసాను. మేబీ హిట్ ఆర్ ఫ్లాప్, సూపర్ హిట్ ఏదైనా కానీ ఎంజాయ్డ్ అలాట్. నా వర్క్ని పొద్దునే వెళ్ళి హాయ్ అని సరదాగా జాలీగా బబ్లీగా ఈరోజు భలే షార్ట్ తీసాం. కాకపోతే నాకు రోజు మొత్తంలో మాత్రం ఒక మంచి కిక్ వచ్చే షార్ట్ ఒకటి తీయాలి. అవునా? అది ప్రతిరోజు జరుగుద్ది నాకు, ప్రతిరోజు జరుగుద్ది. ఒకసారి నా కెమెరామెన్ ఎవరో బాగుందండి ఈ సీన్ కంపోజిషన్స్, ఇలా ఏదో సంథింగ్ నాకు ఒక కిక్ వచ్చేది మాత్రం జరుగుద్ది డెఫినెట్గా. ఈ సినిమాలో మీరు నటించారంట కదా, షార్ట్ అది మురుగదాస్ గారు అక్కడ చేశారు తమిళ్లో, సరదాగా ఇక్కడ నేను చేశాను. ఇట్ వాస్ డైరెక్టెడ్ బై మెగాస్టార్. అవునా? దట్ షార్ట్. బ్యాక్గ్రౌండ్ యాక్షన్, యాక్షన్. వండర్ఫుల్. సో మీరు నటించారన్నమాట. ఈజీ ఒక సినిమాలో. అదే ఇదొక సినిమా అంటే ఒక సీన్ అంటే డైలాగ్ ఏమన్నా కనిపిస్తారా? వన్ షాట్, ఒక డైలాగ్ ఉంటుంది, వన్ షాట్. అయితే రీమేక్ ఎందుకు చేశారు అని చాలా మంది అడిగారు. అసలు స్టార్ట్ అయినప్పటి నుంచే ఇదొకటి మొదలైంది. చిరంజీవి చేయక 9 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నారు. అంతే, దానికి 100 ప్రశ్నలు అక్కలేదు, 100 ఆన్సర్లు అక్కలేదు, హిట్ అవుతుందని చేశారు అంతే.
ఓకే. అంటే ధ్రువ కూడా రీమేక్ కదా, సో పీపుల్ ఆర్ టాకింగ్ వై రీమేక్, ఒరిజినల్ సినిమా తీయొచ్చు కదా, ఒరిజినల్ కాంటెంట్ తీసుకురావచ్చు కదా అని అంటున్నారు. సో వాట్ ఈస్ హిట్ అవ్వడానికి వరకే అదొక్కటే రీజనా, ఇంకేం రీజన్స్ లేవా? ఏం లేదు, మంచి స్క్రిప్ట్ అండి. చిరంజీవి గారు 50-60 కథలు విన్నారు, ఆయనకి ఏది కనెక్ట్ కాలే, ఇది కనెక్ట్ అయింది. నేను చెప్తున్నాను కదా, ఆయన సినిమాని ఎంత టెన్షన్గా ఎంత బాధ్యతగా తీసుకుంటారు, అది హిట్ అయ్యే తీరాలని ఆయన అంత మొండిగా ఉంటారు. బాగుంది, దీంట్లో చిన్న మెసేజ్ ఉంది, స్కోప్ ఉంది చేయటానికి, యాక్షన్ పాటలు గీట్లు బాగుంది, ఇట్స్ ప్యాకేజ్ చేశారు. డిఎస్పి గారి గురించి చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్ చాలా సినిమాల్లో ఆయన మ్యూజిక్ పాడటమే కాకుండా రాస్తుంటారు కదా పాటలు. ఇంట్లో కూడా సినిమాలో రాశారా? రత్తాలు తానే రాశారు. ఏంటంటే జనరల్గా ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటారా, రాస్తాను అంటారా, లేకపోతే నేనే రాయమన్నా, మేమే రాయమంటాం. ఓకే. ఆల్మోస్ట్ ట్యూన్ ఇచ్చినప్పుడే చాలా ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తే మీద కూడా నువ్వే రాయదేవి అంట. ఐ నో ఈజ్ అ గుడ్ రైటర్, బాగా అన్నీ. దేవి ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కర్, వెరీ హార్డ్ వర్కర్ అండ్ వెరీ సిన్సియర్ హానెస్ట్ వర్క్. సినిమా అంటే తనకు ప్యాషన్, మ్యూజిక్ అంటే పిచ్చి. ప్రతి సినిమాకి ప్రతి చిన్నదానికి కూడా ప్రాణం పెట్టి పనిచేస్తాడు అంతే. అండ్ ఎనర్జెటిక్. యా. మీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే మీ కలీగ్స్, మీరు బాగా మీతో పాటే స్టార్ట్ అయింది కెరియర్, ఇప్పటివరకు అలా నడుస్తూ వచ్చింది. పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ అ బాండ్ యూ షేర్ విత్ దెమ్ అండి వాళ్ళిద్దరు? చాలా బాగుంటాం అండి మేము. అవునా? చాలా బాగుంటాం. ఎస్పెషల్గా నాకు అంటే రాజమౌళి గారిది మేము కలిసేది ఎక్కువ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం. ఇది రాజమౌళి గారు కానీ వాళ్ళ కీరవాణి గారి ఫ్యామిలీ అందరూ వినయ్ గారు వచ్చారని అదొక ఆనందంగా ఫీల్ అవుతాను నేను. నాకు అది చాలా ఇష్టం. జగన్లో ఏంటంటే రాజమౌళి గారు కొంచెం కూల్ ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటాం కానీ నవ్వుకుంటాం సరదాగా. జగన్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే లోలో ఉన్నప్పుడు జగన్ తలుచుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు అసలు భయం కానీ కేర్ కానీ ఏముండదు, బిందాస్. మళ్ళీ జన్మ ఉంటుంటే జగన్లా పుట్టాలి. వావ్, గ్రేట్ లైన్, సూపర్. మరి అలాంటప్పుడు మీరు జగన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళరు, ఇంట్లో ఎందుకుంటారు? వెళ్తుంటారా జగన్ గారి దగ్గర? వెనెవర్ యు ఆర్ డౌన్ యు గో దేర్. అలానే కాదు, సరదాగా వెళ్తుంటాం. ఎప్పుడన్నా భయ ఎక్కడున్నావు అని అంటే ఇంట్లో అదే ఆఫీస్లో ఉన్నాం భయ అంటే ఫ్రీయేనా అంటే మొత్తం అన్ని పక్కన పడదాం రా. నేనంటే బాగా ఇష్టం. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన సినిమాలో ఒక పాటలో మీ గురించి ఒక లైన్ రాశారు. అవును, ఏంటి? అవును, రాశారు కదా. ఏంటది? అప్పలనాయుడు. అప్పలరాజు సినిమా పేరేంటే అది గుర్తురాట్లేదు. సమ్ అప్పలరాజు మూవీ. ఆ సినిమాలో ఆ పాటలో మీ మీద కూడా ఒక లైన్ ఉంది, సుమోలతో చేజింగ్లు అలా ఏదో ఉంటుంది, వినాయక్ అని వస్తుంది. అవును. సో హౌ డిడ్ యూ ఫీల్ దట్? అప్పుడు ఆయన ఆ పాటలో రిలీజ్ ముందే చెప్పారు నాకు, రాస్తున్నారని. మీ అందరూ ఇలా రాస్తున్నాను, ఆయన గురించి ఆయన రాసుకున్నారు కాబట్టి అదే రాయండి సార్. సో రామ్ గోపాల్ వర్మ గారు మీ సినిమాలు చూసి ఎప్పుడన్నా ట్వీట్ చేశారా? లేదండి. సో మీరు ఇంకా ఆయన హిట్ లిస్ట్లో లేరన్నమాట. నేను ఆయన ట్వీట్ చేసే హిట్ లిస్ట్లో మీరు లేరు. లేదు, ఆయన పెద్ద డైరెక్టర్స్ని అలాగా ఏమి ఇది చేయరు ఆయన. అవునా? చూడండి, ఆయన ఇప్పుడు డైరెక్టర్స్ మీద ఏం కామెంట్స్ ఉంటాయి, బాగుంటే బాగుందని పెడతారు కానీ బాగోపోతే పెద్ద డైరెక్టర్స్ని ఏమి చేసేది. ఇంకా ఆయన కూడా అంటే అర్థం ఉండదు కదా. కరెక్ట్. బట్ మీకుందండి ఆయనతో అసోసియేషన్? రామ్ గోపాల్ ఇప్పుడు అంటే ఎలాంటి బంధం ఉంది మీకు ఆయనతో? కలిసినప్పుడు ఆయన కంపెనీ బాగా కూర్చుంటాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఏమేం చేస్తారు? మీరు తాగరు కదండి, జస్ట్ కూర్చొని అందరూ బూజ్ చేస్తూనే మీరు పక్కన కూర్చుంటారా? అలా ఏం లేదు, నేను తాగి నేను తాగుతా, అంతేనా? ఓకే. సరదాగా కూర్చుంటాం, అడుగుతాం అన్నీ ఆయన్ని. సార్ శివ అప్పుడు అదేంటి ఇదేంటి హిందీ ఆ సినిమాలు అయ్యి అడుగుతుంటాం, సరదాగా చెప్తూ ఉంటారు. బాగుంటుంది కూర్చుంటే మాత్రం.
అంత టైమే తెలియదు. వంగవీటి చూసారా? లేదు, చూడలేదండి. నేను ఈ బిజీలో ఉండి చూడలేదు. అయితే ఇద్దరు గొప్ప హీరోల సినిమాలు ఒకే టైంలో రాబోతున్నాయి, ఖైదీ అండ్ గౌతమిపుత్ర. ఇద్దరు పెద్ద హీరోలు, వాళ్ళకి భయంకరమైన అభిమానులు. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ చిరంజీవి అభిమానులు కూడా గౌతమిపుత్ర చూద్దాం అనుకుంటున్నారు, బాలకృష్ణ అభిమానులు కూడా ఖైదీ చూద్దాం అనుకుంటున్నారు. నేను అనుకోవడం, ఐ ఫీల్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్. రెండు జానర్ ఫిల్మ్స్ కదండి, రెండు విధాలైన సినిమాలు, అంతే కదా. అంతే. ఒకటి రాజుల కథ లాంటి ఒక మంచి గ్రాఫిక్స్తో ఉన్న సినిమా, ఒకటి ఒక సరదా ఫన్, కామెడీ, ఫైట్, యాక్షన్, కమర్షియల్. ఇది రెండు చూస్తారు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, రెండు ఒకేసారి రావటం? సంక్రాంతి అంటే 3-4 సినిమాలు వస్తాయి కదండి. కానీ ఇద్దరు పెద్ద హీరోలు ఢీ కొట్టుకుంటే కొంచెం జనాలకు కూడా కాస్త కష్టమే కదా. అదే సరదా జనాలకి. అవునా? ఇంకా ఈ సినిమా మార్నింగ్ షో చూసి ఆ సినిమా మ్యాట్ని చూసి ఓకే. సినిమా సంక్రాంతి అంటే సినిమాలు. కానీ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అనుకుంటా, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి సంక్రాంతికి ఇద్దరికి చాలా సినిమాలు రిలీజ్ లేవు అనుకుంటా. ఉన్నాయి, 10-15 సినిమాలు సంక్రాంతి టైంలో. చిన్నప్పుడు అయితే కృష్ణ, సోమబాబు అప్పట్లో వాళ్ళవి వస్తుంటే రావాలి కదా. శ్రియా శరణ్ ఉందండి సినిమాలో? లేదండి. నన్ను 2-3 అడిగారు మొన్న ఇంటర్వ్యూలో కూడా, ఎవరు అడిగారు? లేదండి. మరి బయట ఎక్కడ బాగా అది టాక్ దట్ షీస్ డ్యూయల్ రోల్, అండ్ చిరంజీవి గారి డ్యూయల్ రోల్, శ్రియా ఇది కూడా ఉంది అని. లేదు. సో చిరంజీవి గారు ఒక్కరే, చిరంజీవి అండ్ కాజల్. సో వినాయక్ గారు, మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి ఇప్పటి వరకు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్? ప్రొఫెషనల్గా అయితే అండి, ఆది కథ ఓకే అవటం అండి. ఆది కథకి ఎన్టీఆర్ ఓకే చెప్పటం, నేను డైరెక్టర్ అవుతున్నాననే మూమెంట్, ఫెంటాస్టిక్ మూమెంట్. ఫస్ట్ టైం ఇది థియేటర్లో చూసుకోవటం, స్క్రీన్ మీద. అంటే సినిమా రిలీజ్ కన్నా కూడా నాకు అప్పుడు ఓకే అవ్వడమే చాలా మంచి మూమెంట్. అంటే అన్నేళ్ల నిరీక్షణలో నాకు ఛాన్స్ వచ్చింది అనేది ద బెస్ట్ మూమెంట్. ఆ తర్వాత పర్సనల్గా నా కొడుకు పుట్టడం. అవునా? ఓకే. ఇప్పుడు ఎన్నేళ్ళండి బాబుకి? 8th అండి. ఇప్పుడు 13. 12 కంప్లీట్ అవుతాయి అనుకుంటా. అయితే సంథింగ్. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ వాళ్ళు అదే గుడ్ క్రిటిక్స్? మీ సినిమాలు చూసి చెప్తుంటారా? ఏమున్నదండి, ఇలా ఉంది, అలా ఉంది, అలా బాగుందంటారు అంతే. చెప్పరేమి. మీ పిల్లలకు ఉందా ఇంట్రెస్ట్ మూవీస్ వైపు, ఇండస్ట్రీ వైపు? చిన్నపిల్లలు కదా, అయినా ఏదో ఉంటుంది కదా, ఒక బగ్ క్రియేట్ అవుతుంటుంది కదా మధ్యలో. ఆడికి ఉన్న లేవైనా నేనైనా క్రియేట్ చేస్తాను. ఆడి సినిమాల్లో ఉంటే నాకు ఇష్టం. మీరు ఆపోజిట్ మీ నాన్నగారికి అయితే. అయితే మీ మ్యారేజ్ కూడా చాలా నాటకీయంగా జరిగిందంట కదా? అవును. ఆది సినిమా క్లైమాక్స్ షూట్ అవుతున్నప్పుడు మీ పెళ్ళైందంట? లేదండి, ఆది సినిమా క్లైమాక్స్ షూట్ అవుతున్నప్పుడు నాకు నిశ్చితార్థం జరిగింది. రిలీజ్ అయిన 1 వీక్ పెళ్ళయింది. అంటే పెళ్ళి టైంకి సినిమా హిట్ అయిపోయింది. ఇంక మా నాన్నగారు పాత ఫ్రెండ్స్ మొత్తం భాష బయటకు వచ్చారన్నట్టు అయిపోయి యాజ్ యూజువల్ పెళ్ళి కాకినాడలో జరగాలి. కానీ మా నాన్నగారు, ఏమంటే బావగారు మీరు ఇక్కడ తట్టుకోలేరు మా జనాన్ని అని, మా నాన్నగారు పెద్ద క్రౌడ్, చాలా పెద్ద క్రౌడ్ అనమాట అని పెళ్ళి మా ఊరు షిఫ్ట్ చేస్తే అదొక జాతరలా జరిగింది. ఎన్టీఆర్ వస్తే బయటికి ఎలా వెళ్ళాలో అర్థం కాల, ఇళ్ళ మీద నుంచి దూకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో మీ నాన్నగారు ఏదైతే భయపడ్డారో అది జరగలేదన్నమాట. పిల్లని ఇవ్వరు అనుకున్నారు, మీకు పిల్లని ఇచ్చేశారు. మీ ఆవిడ ఎట్లుంటుందండి? షీఈ్ హ్యాపీ అబౌట్ యువర్ ఇండస్ట్రీలో మీరు డైరెక్టర్గా ఉండటం? వెరీ హ్యాపీ. కానీ అప్పుడప్పుడు బాధపడుతుంటారేమో మీరు ఇలా డౌన్ అయిపోయినప్పుడల్లా? ఏం పెద్ద కాదు, అంత ఇదే ఉండదండి. నేను వాళ్ళకి అస్సలు ఏమి తెలియని, వాళ్ళకి తెలియనివ్వరు, అన్నీ పైనే అంతే. వాళ్ళు ఏముంది, కూర్చుంటాం, టీ అడుగుతాం, కాఫీ అడుగుతాం, భోజనం అనేది అంతే తప్ప వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నా డాటర్ పసికడుతుంది ఎప్పుడైనా. మా ఆవిడేమో ఎక్స్ప్రెస్ చేయదు, కానీ నా కూతురు ఏ డాడీ వై ఆర్ లుకింగ్ డల్ అలాంటిది. ఏం చెప్తారు తల్లి అంట. నథింగ్ తల్లి, నో సంథింగ్ ఇస్ దేర్.
ప్లీజ్ షేర్ విత్ మీ అంటది. అదే ఏం లేదురా నాన్న అంట. వినాయక్ గారు, మీరు అసలు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మీకు అసలు ఇంగ్లీష్ రాదంట కదా, ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేకపోయేవారట. ఎవరితో కాన్వర్జేషన్లోకి ఇప్పటికీ వెళ్ళాలంటే రాదు. మాట్లాడుతున్నారు కదా ఇప్పటికీ రాదు, కొంచెం ఇప్పటికీ నేను కమ్యూనికేట్ చేయలేను. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముంబై హీరోయిన్స్ కదా, వాళ్ళందరితో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? వాళ్ళు పాపం తెలుగు నేర్చేసుకుంటున్నారు మీకోసం. కాకపోతే ఈ ఏదో బట్లర్ ఇంగ్లీష్ ఏదో మాట్లాడతాం, ఏదో ఎలా కంపోజ్ చేసి చెప్తా. బట్ నాకు కావాల్సింది చెప్తా. వాళ్ళు నా ఫేస్ని అబ్జర్వ్ చేస్తా. అందరు ఆర్టిస్టులు హిందీ విలన్స్ కావచ్చు, ఎవరు వీళ్ళందరూ నేను క్లియర్గా యాక్ట్ చేసి చూపిస్తాను కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. 25 లక్షల అప్పుతో మొదలైన మీ ప్రయాణం ఇప్పుడు అంత క్రెడిట్ బ్యాలెన్స్లో ఉన్నారు మీరు, డెబిట్ బ్యాలెన్స్లో లేరు అవునా? అన్ని క్రెడిట్సే కదా. నాకు అప్పులు ఉంటాయి. అప్పులు ఉంటాయిలేండి, బట్ అట్లీస్ట్ మీరు మరీ టోటల్ అప్పుల నుంచి బయటపడి మీకంటూ ఒక పేరుని, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు, మీకంటూ ఒక స్థితిని, స్థాయిని పెంచుకున్నారు. సో నేను దాని గురించి అడుగుతున్నాను. కలగా ఉంటుంది నా జీవితం. అవునా? నా జీవితం చాలా కలగా ఉంటుంది. నాకు ఏదో కావాలని నేను అస్సలు అనుకోను. ఇప్పుడు నేను ఇంక దేవుణ్ణి మనం ఏదైనా, నేను మొన్న చాలా సందర్భాల్లో అన్నాను ఆ మాట, మళ్ళీ మొన్న గుర్తొచ్చింది నాకు. కారులో వెళ్తుంటే ఇంటికి బ్యాంక్ ఏటీఎం దగ్గర ఒక క్యూ, పెద్ద క్యూ. నైట్ 8:30కి నైట్ 8:30కి అంత పెద్ద క్యూ అండి. అంటే అందరూ ఇంటికి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేసి ఫ్యామిలీతో కౌర్లు చెప్పి టీవీ చూసి పడుకోవాల్సిన టైము. అంత పెద్ద క్యూ, అందరూ పెద్దోళ్ళు నుంచుని ఉన్నారు. కారులో వస్తూ పక్కన మా సత్యనారాయణ రెడ్డి అని నా ఫ్రెండ్ ఆయన ఉన్నాడు. సత్యనారాయణ రెడ్డి గారు, మనం భగవంతుడిని ఇంకేదైనా కావాలని అడిగితే మనం ఉరి తీసేయాలండి. ఇంకా మనం ఏం అడగకూడదు అసలు. చాలా సందర్భాల్లో అన్నాను నేను. మళ్ళీ మొన్న ఆ క్యూ చూసి, మనకి టార్చర్ లేదే, దేవుడి దయవాలి. పాపం కదండి, వాళ్ళంతా ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు కదా. ఈ వయసులో పెద్దవాళ్ళు అందరూ చాలా మనసు ఒకలాగా అయిపోయిందండి నాకైతే 1 అవర్. వినయ్ గారు, ఒక విషయం చెప్పండి, మీ నుంచి ఏమైనా ఒక కళాత్మకమైన సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏ కమర్షియల్ హంగులు లేకుండా. ఏమో నా లైఫ్లో ఇప్పటి వరకు నేను తీసినవి అన్నీ ఇట్స్ అన్ప్లాన్డ్. నా లైఫ్ వెళ్తూ ఉంది, దాంట్లో ఏమొస్తాయో తెలియదు. రావచ్చు, నేనేమి ఇది చేయకూడదని నాకైతే ఏమీ లేదు. బట్ పెట్టుకుంటారు కదా కొన్ని రిస్క్ తీసుకుంటారు. రాజేంద్ర ఇప్పుడు అనుకున్నారండి అన్నమే తీస్తానని, అడవి రాముడు తీసినప్పుడు అనుకున్నారా? ఆయన వచ్చింది కదా, బై ఏజ్ వెళ్ళే కొద్ది వచ్చిందిగా. సో 50 ఏళ్ళ తర్వాత, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు తీస్తారు. గుడ్. సో ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, చిన్న కాన్సెప్ట్స్, ₹1 కోటి సినిమాలు తీసేస్తున్నారు అండ్ హిట్లు కొడుతున్నారు. అలాంటి డైరెక్టర్స్ సినిమాలు మీరు చూసారా? లేకపోతే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? వాళ్ళతో ఇప్పుడు మీరు మాట్లాడి శభాష్ అన్నారా? ఇవి జరిగాయి ఈ మధ్యకాలంలో ఏమన్నా? ఇప్పుడు చాలా సందర్భాల్లో జరుగుతాయండి. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడు అంటే, అదే మీకు 50 లక్షల బడ్జెట్లు, 1 లక్ష కాదు, బట్ బాగా తీశారు, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బాగా నచ్చింది. వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అయ్యా, బాగుందని చెప్పా అందరికీ. సో చిన్న సినిమాలు ఫ్యూచర్ ఉందని మీరు అనుకుంటున్నారా చిన్న సినిమాలకి? ఎందుకంటే గత కొంతకాలంగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయట్లేదు, పెద్ద ప్రొడ్యూసర్లే మొత్తం థియేటర్స్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇలాంటి ఒకటి బాగా ఉంది, జనాల్లో ఉంది, ప్రజల్లో, మామూలుగా ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఎట్లా ఉందంటారు పొజిషన్? స్టిల్ ఇట్ ఈస్ ద సేమ్? ఫ్యూచర్ ఎట్లా ఉంది? ఏమండి, మంచి సినిమా, హిట్ సినిమాని ఎవరు ఆపగలరండి? ఆపలేరు, కానీ ముందు థియేటర్ల వరకు వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండట్లే కదా చాలా సినిమాలకి. నేను చెప్పేది అది. ఇప్పుడు ఆ సిస్టమ్ ఇప్పుడు లేదనుకుంటున్నానండి. వెన్ ద మల్టీప్లెక్స్ వచ్చేసిన తర్వాత, ఇంత క్రితం ఒక థియేటర్ కావాలి ఒక సినిమా రిలీజ్ చేయడానికి, ఇప్పుడు ఒక షో చాలు. ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఎన్ని వచ్చినాయండి? బట్ మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ ఎక్కువ కదండి, అందరూ చూడలేరు కదా. ఆ స్మాల్ ప్రాబ్లం ఉంది కదా. మల్టీప్లెక్స్లో ఒక షో పడి సినిమా బాగుందనగానే ఏదో థియేటర్లో ఆడే సినిమా తీసేసి వేసేస్తారు.
డెఫినెట్గా. ఓకే. అలా మొదలైంది, ఎన్ని థియేటర్లతో మొదలై ఎన్ని థియేటర్లకు వెళ్ళింది అంటారు. మొన్న భిక్షగాడు అనే సినిమా ఎన్ని థియేటర్లో మొదలైంది, ఎక్కడ ఎన్ని షిఫ్టింగ్లు అయింది, ఎక్కడ ఎన్ని థియేటర్లు ఆడింది. ఇట్టి సినిమాని ఎవడ ఆపలేదండి. సో వినాయక్ గారు, ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలిం షుడ్ బి సూపర్ సూపర్ సక్సెస్ అండ్ బాస్ ఈస్ బ్యాక్ ఈజ్ విత్ వినాయక్. యా, థ్యాంక్ యూ. అంతే కదా? అవునండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.